విచ్ ప్లానెట్ ఈస్ నోన్ యాజ్ ద రియల్ ప్లానెట్? చాలా ఈజీ క్వశ్చన్. ఆన్సర్ ఎవరు చెప్తారు? ఎర్త్ ఈజ్ అ రియల్ ప్లానెట్. ఎర్త్ టీచర్. గుడ్. నెక్స్ట్ క్వశ్చన్. సౌండ్ కెనాట్ ట్రావెల్ త్రూ ఏ వాక్యూమ్. ఎస్, ఇట్ కెనాట్ ట్రావెల్. ఎస్ టీచర్, సౌండ్ కెనాట్ ట్రావెల్ త్రూ ఏ వాక్యూమ్. గుడ్ సాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ ఇంపార్టెంట్, అందరికీ తెలుసుండాలి, సరేనా? జాగ్రత్తగా వినండి. విచ్ ఆర్గన్ ఇస్ ద స్మాలెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ? ఎవరు చెప్తారు? మనోజ్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తాడు. మనోజ్, ఒకసారి చెప్పు. మనోజ్, ఏమైంది? మానవ శరీరంలో ఏ భాగంలోని ఎముక చాలా చిన్నగా ఉంటుంది? ఏమైంది మనోజ్? మొన్న ఈ లెసన్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. క్లెవర్ స్టూడెంట్వి, నువ్వే ఇలా గుర్తుంచుకోపోతే ఎలా? టీచర్, మనోజ్ వాళ్ళ అమ్మగారు లాస్ట్ వీక్ హెల్త్ ఇష్యూతో చనిపోయారు, అందుకే. సరే కూర్చో. మనోజ్ కూర్చో. వీడి పేరు మనోజ్, నా ఫ్రెండ్. టీచర్కి మనోజ్ వాళ్ళ అమ్మ గురించి చెప్పిందే ఈ అమ్మాయే జీనా. వీళ్ళిద్దరూ నేను ప్రస్తుతానికి సేమ్ స్కూల్. జీనా వెనకాల కనిపిస్తున్నానే, అది నేనే. నా పేరు అమ్రోస్. ఇక ఇప్పుడు ఈ కథ మనోజ్ జీనా గురించి. అన్నా, ఒక్క నిమిషం బస్ ఆపండి, నేను దిగాలి. ఇప్పుడే ఆపినాం కదయ్యా, దిగకుండా ఏం చేస్తున్నావు? దిగు. స్టేజ్ వచ్చేంతవరకు ఏం చేస్తున్నారో ఏమో. నువ్వేంటి ఇక్కడ దిగావు? అంటే నేను ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్దామని. ఈ శారీలో నువ్వు చాలా బాగున్నావు. అది నాకు తెలుసులే, ఇది చెప్పడానికి దిగావా? జీనా, నీతో ఒక మాట చెప్పాలి. ఏంటి? ఇప్పుడు కాదు, నేను తర్వాత చెప్తా. నువ్వేదో దాచిపెడుతున్నావు మనోజ్. నాకు నువ్వంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం, చెప్పలేకపోయాను. దీనికి ఆన్సర్ ఇంటికి వెళ్ళక చెప్తే ఓకే కదా? సరే.
రే మనోజ్ రా. మీరు ఆడండి రా. రవి ఇంకా చిట్టి డబ్బులు ఇవ్వలేదన్నయ్య. అందుకే 2 నెలలుగా నేను కట్టడం మానేశా. అంకుల్ ఒక్క నిమిషం. మనోజ్ ఎక్కడా? జాబ్ వస్తే పార్టీ ఇస్తానని కనబడట్లేదు. వాడికి మందు పడట్లేదని చెప్పా కదరా. నీకు తాగాలనిపిస్తే మనిద్దరం కూర్చుందాం, ఓకేనా? అబ్బో నీతోనా? మురళి అన్నయ్య, ఏం చేస్తున్నావు? లక్ష్మి, ఏంటేమో తీసుకొచ్చావు? చేపల కూర. ఎందుకమ్మా ఇవన్నీ? బావ షాప్కి వెళ్ళాడా? ఏదో మనోజ్ గడి కోసం తెచ్చానులే. పాపం వాళ్ళ అమ్మ లేదుగా. వాడేంటి కనిపించడం లేదు? నైట్ ఇంటికి రాలేదా? లక్ష్మి, ఆ మాట అనకు. నా కొడుకు బంగారం. అది సర్లే గాని కొబ్బరి తురుతున్నావు దేనికి? వాడు మటన్ కర్రీ అడిగాడు. జాబ్ వచ్చింది కదా, ఎందుకో తినాలనిపించిందట. అమ్మ లేకున్నా వాడిని చాలా బాగా చూసుకుంటున్నావు. నీకోటి చెప్పనా? నీలాంటి తండ్రి దొరకడం వాడి ఎన్నో జన్మల అదృష్టం అన్నయ్యా. కానీ వాడు మాత్రం ఈ మాట ఒప్పుకోడు. వాడికి చిన్నప్పుడు జరిగింది ఇంకా మర్చిపోలేకపోతున్నాడు అన్నయ్య. మనం ఏం చేయగలం లక్ష్మి? ఏంటన్నయ్యా, మనోజ్ ఏమన్నా లవ్లో పడ్డాడా? ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ఏమో అన్నయ్య, నాకు అలా అనిపించింది అంతే. నాతో అన్నావు గాని ఇదే మాట ఒకసారి ఎదురింటి జ్యోతి అడిగితే ఏమన్నాడో తెలుసుకో. ఏమని ఉంటాడు? నేను అలాంటోని కాదు, నేనేం లవ్ చేయట్లేదు అని ఉంటాడు. అంతేగా. పొయ్యి మీద అన్నం పెట్టాను, మళ్ళీ వస్తాను. చర్చికి వెళ్దాం పదండి. మళ్ళీ వేరే పనులున్నాయి. ఇంట్లో మావయ్య ఒక్కరే ఉన్నారు. పదమ్మా వెళ్దాం. నేను ఇప్పుడే వస్తాను నాన్న. సరే త్వరగా రా. హే, నన్ను గుర్తుపట్టావా? జీనా, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నేను టౌన్లో ఒక చిన్న కంపెనీలో వీడియో ఎడిటర్గా చేస్తున్నా. నువ్వు ఇక్కడ ఉండట్లేదు కదా? చెన్నైలో ఉండేదాన్ని. ఇక్కడికొచ్చి ఓ వారం అవుతుంది. నువ్వు మళ్ళీ వెళ్తావా? ఇంక నేను ఇక్కడే ఉంటా. నిన్నే ఒక కోచింగ్ సెంటర్లో మ్యూజిక్ టీచర్గా జాయిన్ అయ్యాను. నువ్వు బానే ఉన్నావుగా? సరే అయితే నేను బయలుదేరుతాను. జీనా, అది నీ నంబర్ ఇస్తావా? నెంబరా? అంటే అది సరే, మొబైల్ ఇస్తా. ఇందులో నీ నెంబర్ డయల్ చేసి ఇవ్వు. సరే, వెళ్తాను.
పర్లేదురా కూర్చో. నువ్వు మొన్నటిది వీడియో ఎడిట్ చేసావా? సార్ అది సరే, నీతో పని చేయడానికి వేరే ఇంకొకరిని పనిలో పెట్టుకుంటా, ఓకేనా? నవ్వుతున్నావేంట్రా? ఇదంతా జోక్గా ఉందా నీకు? పని మీద కాన్సన్ట్రేషన్ చేయరా. ఏ రమేష్, ఇవాళన్నా అయిపోతుందా? సార్ తొందర కానీ ఈరోజు. ఇవాళ అయిపోతుంది సార్. నిజం సార్. రోజు ఇలానే చెప్తున్నా. కూర్చో. హ్యావ్ ఇట్ మనోజ్. థ్యాంక్ యూ సార్. మనోజ్, నువ్వేమన్నా రిలేషన్లో ఉన్నావా? లేదు సార్. మరి బ్రేకప్? నో, నాకేం కాలేదు సార్. నాకు కూడా ఏం లేవు మనోజ్. నీకు ఈ ఉమెన్ సైకాలజీ తెలుసా? నేను అర్థం చేసుకోలేకపోతున్నా. అంటే నువ్వేమైనా ఐడియా ఇస్తావా ఈ కాలం అమ్మాయిల్ని ఎలా ప్రేమలో పడేయాలని? నీకు తెలిసే ఉంటుందిగా. ఒకసారి చూడు, నీకేదో మెసేజ్ వచ్చింది. సార్ ఒక ఫోన్ చేసుకొని వస్తాను. ఇప్పుడు అర్జెంటా? ఇంటికి కాల్ చేయాలి. మరి టీ? మీరు సర్లే, నేను తాగుతా, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. రేయ్, నువ్వా? దొరికావురా. నాతో గేమ్స్ ఆడికి చంపేస్తా. జాబ్ వచ్చాక ఫోన్ చేయడమే మానేసావు. నేనే చేద్దాం అనుకున్నాను రా. చేసావులే. తింటావుగా 3 పూట్ల మర్చిపోకుండా. మరి అదెందుకు మర్చిపోలా? అది మాత్రం మర్చిపోవురా నువ్వు. నీ సంగతి చెప్తా నాకు. నేను నిన్నే ఫ్రీ అయ్యాను రా. రేపు సాయంత్రం పార్టీ 5:30 షార్ప్గా రెడీగా ఉండవు. రే మనోజ్, ఓ 200 ఇవ్వరా. మీకెందుకు ఇవ్వాలరా అసలు? రే అమ్రోజ్, నువ్వు వెళ్ళిపోరా. వీళ్ళకి ఇచ్చిన విశ్వాసం ఉండదురా. మనం వెళ్ళిపోదాం పదా. నువ్వు వెళ్ళరా, వస్తున్నా. థ్యాంక్స్ రా. నీకు ఏ హెల్ప్ కావాలన్నా ఈ సీని గారికి కాల్ చేయి ఒకసారి. జాగ్రత్తగా వెళ్ళు. ఇంకేంట్రా మామ సంగతులు? కొత్త ఆఫీస్ ఎలా ఉంది? నేను జీనాని కలిశాను రా. ఆఫీస్లోనా? కాదు, సెమిటేరీలో. తనతో మాట్లాడావా? తనే ఫస్ట్ నాతో మాట్లాడింది. అయితే అందులో ఆశ్చర్యపోవడానికి ఏం లేదురా. మొదటగా నువ్వే తనతో మాట్లాడితేనే ఆశ్చర్యపోవాలి. అప్పుడే పడుకుంటున్నాంట్రా. లేగు, వచ్చేసానులే, పడుకోకు. ఈరోజు నేను సెమిటేరీలో జీనాని కలిసినప్పుడు జీనా నాకు ఆ క్షణం ఎలా కనిపించిందో తెలుసా? బాహుబలి సినిమా తీవ్ర సాంగులో తమన్నాలా కనిపించిందిరా. మళ్ళీ జీనాని చూస్తా. ఏంట్రా నువ్వు అసలు? జాబ్ వచ్చి వారమే అయింది. ఆ చిన్న ఆఫీస్లో ఆ ఎడిటింగ్ జాబే నీ గోల్గా పెట్టుకుంటావా? ఫస్ట్ ఫిల్మ్ ఎడిటర్ అవ్వు. ఆ తర్వాత జీనా లాంటి అమ్మాయిలు సినిమా ఇండస్ట్రీలో 100 మంది పరిచయం అవుతారు. నాకు ఆ 100 మంది అవసరం లేదు మావా, జీనా చాలు. ఏంట్రా నువ్వు? మావా, జీనా ఇంటికి తీసుకెళ్ళరా ప్లీజ్. నీకు కావాలంటే బండిస్తా, వెళ్ళు. నేను మాత్రం రాను పో. ప్లీజ్ రా. నీ వల్ల నేను ఎప్పుడు సుఖంగా లేనురా. నాకు అన్నీ కష్టాలే. సరే వెళ్దాం, కానీ జయం సినిమాలో నితిన్ లాగా ఇంటి పైనుంచి వెళ్ళకు, ఓకే? సర్లేరా. వెళ్తే వాళ్ళయ్యో ఉరికిస్తాడు రా. రే, వచ్చే వరకు ఉంటావుగా? నేను ఎక్కడికి వెళ్ళను మావా, ఎక్కడే చేస్తా. నువ్వు వెళ్ళి త్వరగా చూసిరా పో. పోలీ, నీ సంగతి చెప్తా. త్వరగా పోయిరా మావా, లేట్ చేస్తే బాగోదు. సరే, ఇది పట్టుకో. ఇన్ని మోయిస్తున్నావు. రేపు పార్టీ లేకపోవాలి, నీ సంగతి చెప్తా. ఎవడ్రాడు? ఏయ్, ఎవరు నువ్వు? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మై సెల్ఫ్ ఆమ్రోస్, గ్రాడ్యుయేటెడ్. ఆంబ్రోస్ అంటే మా క్రిస్టియన్సే. సరే, ఏంటి ఇక్కడ? నేను నా బెస్ట్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా.
బెస్ట్ ఫ్రెండా? ఎవడాడు? మా ఇంటి దగ్గరే ఉంటాడు. అసలు మీ ఇల్లు ఎక్కడా? పోస్ట్ ఆఫీస్ పక్కన. అదే ఏ పక్కన? దేవయ్య వీధి. అక్కడ పోస్ట్ ఆఫీస్ లేదుగా? వారం కిందనే పెట్టారు. నిజమా నువ్వు చెప్పేది? నిజం అంకుల్, రేపు రండి. నేను ఊరికే జోక్ చేశా, నువ్వేమంటావని. అక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉంటాడు, గిరిబాబు అని. వాడు నీకేం తెలుసా? అతను తెలియకుండా ఎవరైనా ఉంటారు అంకుల్? నా చిన్నప్పుడు జాతర ఉంటే వాడు నేను అమలాపురం వెళ్ళాం. జాతరలో ఒక అమ్మాయిని చూసి అమ్మాయి కోసం అమలాపురంలో దిగిపోయాడు. అప్పుడు అనిపించింది నిజమైన ప్రేమ అంటే వాడిదని. ఈ కుక్కలు ఒకటి. అబ్బా, బయటికి వస్తే బాగుండు కదా. జీనా, ఆ రీల్స్ చూడడం ఆపేసి త్వరగా పడుకో, కళ్ళు పాడైతాయి. ఇంకా హాస్టల్ అలవాట్లన్నీ మానేసేయ్. నేను పడుకుంటాలే గాని నువ్వు ముందెల్లా గేట్ క్లోజ్ చేసిరా. అలా వాడి పెళ్ళి అమలాపురంలో దగ్గరుండి మేము జరిపించాం. బా సూపర్ అంకుల్. నువ్వు ఇతనెవరు? వీడే అంకుల్, నేను చెప్పిన బెస్ట్ ఫ్రెండ్. వీడి మా ఇంటికి 2 వీధులు అవతల ఉంటాడు. అంతా కొత్త కొత్త వాళ్ళు తిరుగుతున్నారు, ఎవరు నమ్మాలో అర్థం కావట్లేదు. సరే అంకుల్, వెళ్ళేస్తాం. హలో ఫ్రెండ్స్, మీకు విషయం చెప్తే ఏమనుకోవద్దు. నేను ఎంతసేపు నేను ఎందుకు ఎంక్వైరీ చేశానో తెలుసా? అక్కడి నుంచి ఎవరెవరో కొత్త వాళ్ళు వచ్చి ఇళ్లలో దొంగతనాలు చేస్తున్నారు. నిజంగానా? నిజం ఫ్రెండ్స్, నన్ను నమ్మండి. అవునా అంకుల్? అయినా మీ ఇద్దరు చూడడానికి అలా లేరులే. పోన్లేండి. కొత్త వాళ్ళు తగిలితే చెప్పండి దారిలో మీకు. ఓకే అంకుల్. వాళ్ళు కొత్త వాళ్ళని మీకెలా తెలుస్తుంది? ఆపే అడుగుతా. వాడు ఆగకపోతే ఆపుతా. గుడ్, అది పట్టుదలంటే. ఈ ఏరియా అంతా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళు, నేనున్నాను నీకు. తెల్ల బచ్చలు. ఎవడ్రా బాబు వీడు? నా బుర్ర తిన్నాడు నువ్వు వచ్చేంత వరకు. మరి గట్టిగా చెప్పకపోయావా? పిచ్చోడ్రా వాడు. రే మనోజ్, నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా ఇండ్రా మావా. చిన్నప్పుడు ఏదో ఒక మాట హెల్ప్ చేసిందని ఆ అమ్మాయి మీద ప్రేమలు పెంచుకోకరా రే. ఫ్రెండ్లీగా మాట్లాడితే ప్రేమేంట్రా? రే, మధ్యాహ్నానికి ఫ్రైడ్ రైస్ పెట్టాను, తినేసేయి. ఎవర్రా మెసేజ్? అంకుల్, ప్రతిరోజు ఇదే ఫుడ్ తిని బోర్ వస్తుంది. ఏదైనా ప్రోటీన్ ఫుడ్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఈ టిఫిన్ నీకు నచ్చలేదు. ఎప్పుడు ఈ ఉప్మానే కాకుండా ఏదైనా ప్రోటీన్ ఫుడ్ ఉంటే ఆ రోజంతా హెల్తీగా ఉంటుంది. ఇలా మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడు ఆరెంజ్ తింటే బాగుంటుంది. బెస్ట్ కాంబినేషన్ తెలుసా? రే, జీనా అంట, జీనా. ఎరా పోతున్నావా? వెళ్తున్నారా? అవును అంకుల్, ఎవరి జీనా? ఇద్దరు కలిసి తిరుగుతారు కదా, నీకే తెలియాలి. నాకేం తెలుసు? హలో హలో, అది ఏంటి మార్నింగ్ కాల్ చేసావు? అదా, నీకు మెసేజ్ చేస్తుంటే బై మిస్టేక్ కాల్ టచ్ అయింది. ఇంకేంటి? నీ ఆఫీస్ ఎప్పుడైపోద్ది? ఇప్పుడే అయిపోయింది. ఎందుకు? మన ఇద్దరం ఎక్కడికైనా అలా వెళ్ళి కాఫీ తాగుదామా? నాకిప్పుడు కుదరదు, నేను అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. నా కోసం ఈ ఒక్కసారి ప్రోగ్రామ్ చేంజ్ చేసుకోవచ్చుగా? అలా ఎందుకంట? నేను ఆల్రెడీ మీ ఆఫీస్ దగ్గరికి వచ్చేసా. మా ఆఫీస్ ఎక్కడో నీకు తెలియదు కదా, ఎలా వస్తావు? అబద్ధాలు చెప్పకు. నేను నిజంగానే వచ్చా. జోక్ లాపి ఫోన్ పెట్టే, మళ్ళీ చేస్తా. ఓకే. ఆఫీస్ ఎలా తెలిసింది? వచ్చేటప్పుడు చెప్పాలి కదా. అడిగితే వద్దంటావేమో అని అడగలేదు. హో, ఎలాగో వచ్చా, నాతో కాఫీకి రావచ్చుగా? హాయ్, రా. వెల్కమ్. డాడీ వాళ్ళ డాడీ మా తాతయ్య. తాతయ్య, ఇతను నా ఫ్రెండ్, పేరు మనోజ్. రా, లోపలికి వెళ్దాం. ఇదిగో, వీడే నా తమ్ముడు. పద.
మందు తాగే అలవాటు ఉందా బాబు? లేదు తాత. ఈ వయసు కుర్రాలు తాగరంట, నేను నమ్ముతానా? బాబు మనోజ్, నాకు హెల్ప్ చేస్తావా? ఏంటండి? ఓల్డ్ సాంగ్స్ కలెక్షన్ అంతా నాకు ఒక పెన్ డ్రైవ్ లో వేసిస్తావా? ఏమనుకోకు. అది నీకంత అవసరం ఇప్పుడు? అయ్యో ఇవ్వండి ఆంటీ, వేసిస్తాను. ఇది పట్టుకోవే. ఇప్పుడే తెచ్చిస్తా మనోజ్, మళ్ళీ నేను మర్చిపోతా. అసలు మా అమ్మ కలెక్షన్ నీకెలా తెలుసు? నేను తెలుసుకుంటా. వస్తున్నా. హే, నువ్వా? ఏమైంది? నిన్నే అడిగేది, ఏమైంది? కుక్క. ఏంటి? కుక్క వెంటబడింది. కుక్క? ఆ, అందుకే ఊరుకొచ్చావా? ఒక రాయి విసిరితే అయిపోయేది కదా, ఎందుకు పరిగెత్తడం? చాలా పెద్ద కుక్క. అప్పుడు పెద్ద రాయి విసిరాలి. ఈ మాత్రం ధైర్యం లేకపోతే ఎలా మనోజ్? ఏం కరవలేదు కదా? ఏం కరవలేదు తాతయ్య. సరే కూర్చో, నేను టీ తీసుకొస్తా. అమ్మా, టీ పెట్టు, మనోజ్ వచ్చాడు. ఏమన్నా తింటావా మనోజ్? ఏం వద్దాంటీ, నాకు వాటర్ ఒకటి చాలు. అయినా కుక్కలంటే అంత భయం ఏంటయ్యా నీకు? జీనా, ఫ్రిడ్జ్లో పాలున్నాయి, కొంచెం తీసుకొనిరా. మనోజ్, ఇంకేంటి సంగతులు? మీ నాన్నగారి హెల్త్ బాగుందా? పర్లేదంటీ. ఆయనకేంటి? మీ పెన్ డ్రైవ్లో అన్ని సాంగ్స్ ఎక్కించాను. ఎస్పీబీ సాంగ్స్ కూడా ఉన్నాయి కదా? ఆయన సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్స్ మనోజ్. అయ్యో పర్లేదంటీ. అవును, నీ ఉద్యోగం ఎలా ఉంది? ఓకే ఆంటీ. జీతం ఎంత? అది ఫస్ట్ వాటర్ తాగు. ఆంటీ, నేను వెళ్ళొస్తా. ఇంకా టీ తాగెళ్ళు. ఆఫీస్లో తాగే వచ్చా. అంకుల్ని అడిగానని చెప్పండి. ఓకే ఓకే, బాయ్ జీనా. ఇంత భయమేంటి నీకు? ఒక నిమిషం ఉండు, ఇప్పుడే వస్తా. మనోజ్, ఇదిగో, ఇది తీసుకో. ఏంటిది? టార్చ్ లైట్ అంటారు. ఇదెందుకు? చీకట్లో ఏదెక్కడుందో బాగా కనిపిస్తుంది. నువ్వు ధైర్యంగా వెళ్ళు. జీనా, నాతో పాటు నువ్వు కూడా రావచ్చు కదా. నీనా? ఇప్పుడు నీతో పాటు వచ్చి మళ్ళీ ఒక్కదాన్ని ఎలా రావాలి? ఎంత ధైర్యం ఉన్నా నేను అమ్మాయిని. నా గురించి కూడా ఆలోచించు. బాయ్, జాగ్రత్త. ఓకే ఓకే. ఏంటమ్మా సిల్లీ క్వశ్చన్స్? ఏమైంది? అతన్ని పట్టుకుని శాలరీ ఎంత అని అడుగుతున్నావు? అవసరమా ఇప్పుడు నీకు? అడిగితే ఏంటి ఇబ్బంది? తప్పేముంది దాంట్లో? వెళ్ళి పొయ్యి మీద ఉన్న పాలు బంద్ చేయిపో, పెట్టి చాలాసేపు అయింది. నాన్న టిఫిన్ రెడీ. ఆగండి, వెళ్ళి స్నానం చేసి రండి. డైలీ చెప్పాలి మీకు. మామయ్య, కర్రీ ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. ఇన్ని రోజులు వాడు జీనా వెంట పడుతుంటే నాకెందుకు చెప్పలేదురా? వాడిని చూస్తే గుర్తుపడతావా? అన్నా వాడే అన్నా. ఆగరా, నీకోసమే వెతుకుతున్నాం. అయితే నువ్వే నా జీనా వెనక తిరిగేది. నీ పేరేంట్రా? మేజో. జోనా? మనోజ్. ఇంకొక్కసారి నువ్వు దాంతో కనపడ్డావో నువ్వు జనాభా లెక్కల్లో ఉండవు. ప్రశాంత్ అన్న జీనా వాళ్ళ కజిన్. దయచేసి ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోకు, అర్థమైందా? ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఏంట్రా ఏం మాట్లాడవు? రే, మళ్ళీ చెప్తున్నా, ఇంకొక్కసారి నువ్వు తనకు దగ్గరలో ఎక్కడ కనపడకూడదు. ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. పోరా. ఇంకోసారి కనపడ్డావు అర్థమైందంటావా? అయితదిలేరా.
మనోజ్, నేను రేపు ఊరు వెళ్తున్నా, ఉదయాన్నే వస్తా. ఒకవేళ నాకు లేట్ అయితే ఆ తాళం చెవి గూట్లో పెట్టేళ్ళు. వంట ఏమైనా చేసుకుంటే ఆ స్టవ్ ఆఫ్ చేయడం మాత్రం మర్చిపోకు, సరేనా? వెళ్ళు. ఏమైందిరా అలా భయపడ్డావు? సడన్గా అన్ని కాల్స్ చేసి సావదబ్బుతున్నావు, ఏమైందిరా? జీనా వాళ్ళ కజిన్ అంట రోడ్డు మీద ఆపి నాకు వార్నింగ్ ఇచ్చాడ్రా. ఏంటి? నాకు వార్నింగ్ ఇచ్చాడ్రా. నీకు అలాగే కావాలరా? అయినా ఇంత అర్ధరాత్రి పూట ఒక్కడిగా ఎవడరా నేను రోడ్డు మీద తిరగమన్నాడు? ఒక్క మాట చెప్తే నేను వచ్చేవాడిని కదా. సర్లే గాని వాడెవడన్నో జీనా కజినా? ఒక్క నిమిషం ఆగరా. హరా, ఈ జీనా కజిన్ ఉన్నాడా? నువ్వు చెప్పేది నిజమే మావా? ఆడి పేరేమన్నావు? ప్రశాంత్ రా. వీడా? ఒకసారి చూడు. తన ఫాదర్ కదరా? తన ఫాదర్ నాకు తెలుసురా. నేను అడిగేది ఈ బ్లూ షర్ట్ వాడా అని. వీడే. అంతా అయిపోయింది. వీడే ప్రశాంత్ అంటే. ఇది పట్టుకో. ఆల్ ది బెస్ట్. ఇక నేను ఎక్కడికి వెళ్తున్నావురా? నువ్వేమో జీనాతో చాలా క్లోజ్ గా తిరుగుతున్నావు. తెలుసా వాడు ఎంత పెద్ద రౌడీనో? చూసుకోవాలి కదరా అమ్మాయి ఎవరో ఏంటో అని. మావా నైట్ ఇక్కడే పడుకోరా. ఎందుకు? నాన్న కూడా లేడు, వాళ్ళు వస్తారేమో భయంగా ఉందిరా. అలాగా? వాళ్ళు వస్తే నన్ను కూడా కొట్టడానికా? నేను హ్యాపీగా ఉండడం ఇష్టం లేదు కదరా నీకు? ఫుడ్ ఉందా ఏమన్నా? నాకు చికెన్ కావాలి. అలా అయితేనే నేను ఉంటా. ఫుడ్ ఏం లేదురా, ఫ్రిడ్జ్లో అట్టిపల్లే ఉన్నాయి. చికెన్లు మటన్లు తినేటోడిని ఈ అట్టిపండ్లు చేతిలో పెట్టావు కదరా. ఏమైందిరా తినట్లే? అంటే రేపు పార్క్లో జాగింగ్ చేసుకుంటూ తిందామని పెట్టాడు చికెన్ బిర్యానీ. తొక్కలో అట్టిపళ్ళు ఇచ్చి ఏదో కృతంగా ఫుడ్ తెచ్చినట్టు పెద్ద బిల్డప్. తూర్పెట్రా. ఇటు. ఓహ్ సరే, నేను ఇటు పడుకుంటున్నా. నిద్రలో నా మొహం మీద కాళ్ళు వేసావో కాళ్ళు ఎరగొడతా. లైట్ ఆఫ్ చేయి. అదేంట్రా మూన్ లైట్ ఎఫెక్టా? బంద్ చేసి పడుకోరా, పొద్దున్న బైక్ సర్వీసింగ్ ఇవ్వాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. లేడీస్ అందరూ మీ ఆధార్ కార్డ్ చేతిలో పట్టుకోండి. లోపల జరగండి, లోపల జరగండి. లోపల ప్లేస్ ఉంది కదా బాబు, పైకి రా. ఫుట్బోర్డ్ మీద ఉండొద్దు. ఏమైంది బ్రో? నాకేం కాలే, ఎవ్రీథింగ్ ఓకే. మరెందుకు బాధపడుతున్నావు? బస్ ఆపమంటావా? ఏమైంది? కొంచెం అనీజీగా ఉంది. ఇక్కడికి రా. బ్రో కూర్చుంటావా? ఏమైంది? ప్రాబ్లం ఏంటి? స్టమక్ పెయిన్ వస్తుంది. ప్లీజ్ స్టాప్. బస్ ఆపండి. అన్నయ్య డబ్బులు తీసుకోండి. ఎక్స్క్యూజ్ మీ, ఒక్క నిమిషం. వచ్చేసాంలే, కంగారు పడుకో. డాక్టర్ వస్తున్నారులే. త్వరగా. సిస్టర్ ప్లీజ్ ఒకసారి రండి. జాగ్రత్త. ఏమైంది మేడం? సడన్ గా స్టమక్ పెయిన్ వస్తుంది.
మార్నింగ్ ఏమన్నా పులుపు తిన్నారా? తెలీదు సిస్టర్. సరే వెయిట్, నేను చెక్ చేస్తా. ఇక్కడేనా నొప్పి వచ్చేది? యూరిన్ ఇబ్బందిగా ఉందా? మీ క్వశ్చన్లు చాలా ఆపండి, వెళ్ళి డాక్టర్ పిలవండి, నాకు నొప్పిగా ఉంది. మీకేం కాదు సార్, మేమంతా ఉన్నాం కదా. లక్ష్మి ఏంటి ప్రాబ్లం? కడుపు నొప్పి అంట సార్. హలో, ఇక్కడేనా నొప్పి? వామిటింగ్ అనిపిస్తుందా? లేదు. యూరిన్ మంటగా వస్తుందా? ఎప్పుడో ఒకసారి డాక్టర్. ఓకే, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. మనోజ్ నేమ్తో ఒకటి అడ్మిట్ అయ్యాడు. రూమ్ నెంబర్ ఎంత? రూమ్ ఏం లేదండి, జనరల్ వార్డ్లో ఉన్నారు, వెళ్ళండి. ఓకే మేడం. బ్యాక్ సైడ్ వెళ్ళండి. థ్యాంక్ యూ. జీనా ఏంటి ఇక్కడ? వీళ్ళ రిలేషన్ ఏంటో నాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. ఏరా, వాళ్ళు నీకు వార్నింగ్ ఇచ్చారని సూసైడ్ అటెంప్ట్ చేస్తావా? ఏయ్ సిస్టర్, ఇంజెక్షన్ చేయండి. ఓ మర్చిపోయా. ఒక్క మాట కూడా నిజం చెప్పవు. ఇది సూసైడ్ అటెంప్ట్ కాదు కదరా? హలో, ఇది హాస్పిటల్, నీకు మార్కెట్లో అనిపిస్తుందా? రే, ఇది సూసైడ్ అటెంప్ట్ కాదురా, సడన్ గా కడుపు నొప్పి వచ్చిందిరా. తెలుసు, నీకు ఏ రోగాలున్నా అన్నీ తెలుసు. ఆ ప్రశాంత్ గారితో వార్నింగ్ సరిపడదరా నీకు? ఇప్పుడు జీనాకు కూడా ఇన్ఫార్మ్ చేసింది నువ్వే కదరా? నటించుకో. ఒకే బస్ కదరా, తనే తీసుకొచ్చింది. సిస్టర్, వేరే ఇంకా నర్సులు ఎవరు లేరా? ఎందుకు? పరిచయానికి అడిగా. చెప్పరా? ఓకే. అరే, బీర్లు తీసుకురానా, తాగుదామా? హాస్పిటల్లోనా? మొన్న నా జూనియర్ ఒకడు ఇలాగే బీర్లు తాగి డిశ్చార్జ్ అయ్యాడు. ట్రిప్పింగ్ మామా, భలే ఉన్నావు. సారీ, నేను బిజీగా ఉండడం వల్ల పరిచయం చేసుకోలేకపోయా. ఐఎమ్ ఆంబ్రోస్. ఐఎమ్ జీనా. బై ద వే, మీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయా? నేను మార్నింగ్ టిఫిన్ చేయలేదు, జ్యూస్ కూడా చూసివ్వండి. పర్లేదు సిస్టర్, నేను చైన్ తీసుకొస్తా. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, ప్రైజ్ ద లార్డ్. ఇచ్చిన టాబ్లెట్స్ అన్ని టైంకి వేసుకో. మళ్ళీ మనం 1 వీక్లో రావాలి. నువ్వు కాలేజ్కి వెళ్ళలేదరా? మార్నింగ్ వెళ్ళి మధ్యలో వచ్చేసా. రీజన్ ఏంటో తెలుసా? మా మనోజ్ గారు లవ్ ఫెయిల్ అయ్యి ఎలకల మంది ఆగాడని చెప్పా. రేయ్, ఈవినింగ్ కలుద్దాం, బార్కి వెళ్దాం, దూరంగా ఎక్కడికైనా. హ్యాండిల్ విత్ కేర్. అన్నా పదండి. ఎందుకు ఇవన్నీ? బావా, ఇది నీకు. షుగర్ తక్కువ వేసానులే. నాకేం షుగర్ లేదు బావా. ఈ రోజుల్లో షుగర్ వ్యాధిని నమ్మలేం, ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలీదు. బావా, ఇంకేంటి విశేషాలు? మీ అల్లుడికి పెళ్లి కుదిరింది. 8వ తారీఖు ఎంగేజ్మెంట్, 12వ తారీఖు పెళ్లి. 4 రోజుల గ్యాప్ ఉందిగా. వాడికి లీవే దొరకలే. ఇలా పెళ్ళంటే 1 వారం ఇచ్చారు. అమెరికా కంపెనీ కదా. ఓ కరెక్టే. అన్న, ఇంటి ముందు కొద్దు, ఇక్కడే ఆపు. బుక్ చేసావు కదన్నా. మా ఊర్లో ఉన్నాడే. నేను కూడా రానా? నో, నువ్వు ఇప్పుడే వద్దులే. ఎవరై ఉంటుంది? టాబ్లెట్స్ టైమింగ్స్ చెప్తావా? అవి నోట్ చేసుకున్నాలే, ఫోన్లో చెప్తా. నేను అదే ఆలోచిస్తున్నా. లవర్ అంటావా? ప్రాబ్లం లేదు కదా. పో, నేను మేనేజ్ చేసుకుంటాను. సరే బాయ్, రెస్ట్ తీసుకో. ఏరా, ఆఫీస్కి వెళ్ళలేదా? చేతిలో మెడిసిన్స్ ఏంటి? అంటే నాకు ఒంట్లో బాగాలేదు. అరే మనోజ్, ఫైనల్గా మీ బామ్మర్దికి పెళ్లి సెట్ అయిందిరా. నాన్ని వారం ముందే తీసుకునిరా. జనరల్గా నువ్వు ఫంక్షన్స్కి రావని తెలుసు, కానీ ఇది నీ బామ్మర్ది పెళ్లి, సో నాన్నని తీసుకుని తప్పకుండా రా. వస్తాడులేండి, నా మేనల్లుడు చాలా మారిపోయాడు. వారం ముందే వస్తాడు. ఏరా మనోజ్? నాన్న, నేను తర్వాత మాట్లాడతా, నాకు కొంచెం నీరసంగా ఉంది. రేయ్, మాట్లాడుతుంటే అలా వచ్చేసావు. అసలు టాబ్లెట్స్ దేనికి? నా గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయంట. ఈ వయసులో స్టోన్స్ రావడం ఏంట్రా నీకు? ఏమో, నాకేం తెలుసు. సరే, ఆటోలో అమ్మాయి ఎవరు? తను నా ఆఫీస్ ఫ్రెండ్. ఎవరు? ఫ్రెండ్. ఫ్రెండా? నీకా? ఇప్పుడేంటి నాన్న, నువ్వు వెళ్ళు, నేను పడుకోవాలి. కొబ్బరి బండం తీసుకురానా? ఇప్పుడేం వద్దులే, నువ్వు వెళ్ళి కాసేపు అత్తయ్య వాళ్ళతో మాట్లాడు.
తాగండి. నువ్వు దాగు, నీకు కూడా తగ్గుతాయి. మూడ్ ఆఫ్ చేసుకోకన్నయ్యా, ఈ రోజుల్లో కామన్ ఇవన్నీ. వాటర్ ఎక్కువ తాగితే సరిపోతుంది, ఏం కాదు. అంటే జాగ్రత్త తీసుకోవద్దా? అలా వదిలేయమంటావా? బావా బీర్లు తాగడం ఆపించాయి. వాడు బీర్ తాగడు కదా. మన ముందు తాగకపోతే ఫ్రెండ్స్తో తాగడం చూడలేంగా బావా. ఒకసారి దిగు. ఎందుకు? నేను పార్లర్కి వెళ్ళొస్తా, చిన్న పనుంది. ఇప్పుడా? 10 minutesలో వస్తా, ప్లీజ్ ఇక్కడే వెయిట్ చేయి. సరే. అయిపోయింది, వెళ్దాం పద. జీనా, నువ్వు వెళ్ళు, నేను వస్తా. ఏంటి? నాకు కొంచెం పనుంది. ఓ అర్థమైంది. ఇలారా. ఏం కాదు, ఇలారా. ఇతన్ని కూడా బెదిరించావా? హే, అతను నేనెందుకు బెదిరిస్తా? నువ్వేంటో నాకు తెలుసు, నువ్వు బెదిరిస్తావు. ఏం కావాలి ఇప్పుడు? నేనేమన్నా ఇప్పుడు? తను మనవాడే, ఏరా? రా వెళ్దాం. బ్రో, ఐఎమ్ సారీ, ఏమనుకోకు. నా పేరు ఏమైనా హెల్ప్ కావాలంటే అడుగు బ్రో. నువ్వు రా. సరిగ్గా కూర్చో. ఇలా బుక్ అయిపోయానేంట్రా నేను? చూసుకోవాలి కదరా. అతను మీ కజినా? హా, నాకు బావ అవుతాడు, కొంచెం దూర బంధువులు. వాడికి నేనంటే ఇష్టంలే. నీకు కూడా ఇష్టమా? హే, నాకేం ఇష్టం లేదు. అయినా నేను ఇష్టపడేంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదులే వాడిది. వాడి స్టడీస్లో ఏమైనా టాప్ ఉన్నాడా? కనీసం డ్రెస్సింగ్ సెన్స్ కూడా సరిగ్గా ఉండదు. హైట్ ఉంటే సరిపోద్దా? మంచి గుణం ఉండాలి కదా. ఏంటి ఆలోచిస్తున్నావు? నీలాగా అందరూ మంచి వాళ్ళు ఉండాలి కదా. అరే, తన్ని మార్నింగ్ కలిస్తే చెప్పింది నేను చాలా మంచివాడిని, నాలా ఉంటే సరిపోతుందంట. ఎవరు? జీనా. అరే మనోజ్, నేను ఈరోజు చాలా చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాను రా. నువ్వు ఇప్పుడు దాన్ని స్పాయిల్ చేయకు. ఏదేదో చెప్తున్నావు, వింటున్నాం కదా అని. హలో, ఎక్కడున్నావు? నీ వెనక లైన్లో. అలాగే కొంచెం ముందుకురా, నా కజిన్ ఇంట్రడ్యూస్ చేస్తా. ఇప్పుడా? ఇప్పుడే రా. అరే అమ్రోజ్, ఒక 5 minutes రా, నేను ఇప్పుడే వస్తా. ఇప్పుడే పోవాలా? వెంటనే వస్తా, ప్లీజ్ రా. రూబీ, తినే నా బెస్ట్ ఫ్రెండ్ మనోజ్. ఇది నా పిన్ని కూతురు రూబీ. ఏం చేస్తుంటావు నువ్వు? ఎడిటర్. మూవీస్లోనా? కాదు, ఒక ఆఫీస్లో. ఓకే ఓకే. మనోజ్, ఇప్పుడు ఎలా ఉంది? స్టోన్స్ తగ్గాయా? అమ్మా, ఇప్పుడు ఏమైందే? నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళుంటే రేపు మా కజిన్స్తో వెళ్తున్నా. నువ్వు కూడా వస్తావా? నో, నేను రాను. ఎందుకంట? కొంచెం వర్క్ ఉంది. హలో బాబు, లైన్లో రా. మేము లైన్లో వచ్చేవాళ్ళం పిచ్చోళ్ళమా? అరుస్తుంది చూడు. వెనక క్యూలో రండి. సరే, నువ్వు వెళ్ళు. హే, వెనక్కిరా, వెళ్ళమంటుంటే. అమ్మాయిల ముందు ఫోజులు. అసలు దేవుడి క్యూలో కూడా ఈ ముచ్చట్లేంటి? అయినా వీళ్ళని కాదు, వీళ్ళ పేరెంట్స్ అనాలి. వాడు మీ వాడే అంకుల్. ఇంక నువ్వు వెళ్ళమ్మా. ఇప్పటికే చాలా లేట్ అయింది, నేను చూసుకుంటాను, వెళ్ళు. సరే వెళ్తా, చూసుకో నువ్వే. ఎప్పుడు అంతే నువ్వు. ఛీ. హలో మనోజ్, రెడీ అయ్యావా లేదా ఇంకా? నేను రెడీనే అవుతుందనిలే, కానీ నేను రావడం అవసరమా? ఏంటి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? మా ఫ్రెండ్స్ రమ్మంటే కూడా నేను మనోజ్తో వస్తా, మీరు వెళ్ళండి అని చెప్పా. అరవకు, నేను వస్తానులే.
ఏంటి కూర్చుని ఉన్నావు? నీకు బొట్టు పెట్టి చెప్పాలా? హా? నేను రావట్లేదు. సరే వదిలే, ఇంటికి పద. నాకు ఇన్విటేషన్ లేకుండా బాగోదు. నా ఫ్రెండ్సే అని చెప్పాను కదా నీకు. నేను నీ ఫ్రెండ్స్కి తెలియదు కదా. ఎహేరా. ఏం ఆలోచిస్తున్నావు తినకుండా? నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో. ఉంటే ఏంటి ఇప్పుడు? ఊరికే టెన్షన్ ఎందుకు పడతావు? నేనున్నాను కదా ఇక్కడ. జీనా, ఇంత లేట్గా నా వచ్చేది? హే హాయ్. ఏంటే సడన్ గా గ్లామర్ పెంచావు? కొంచెం డైట్ చేస్తున్నాలే. చెప్పడం మర్చిపోయాను, బెస్ట్ ఫ్రెండ్ మనోజే. హే హాయ్. హాయ్. అయ్యో పర్లేదు కూర్చోండి. ఇతనికి ఇంత చెమటలు పడుతున్నాయంటే? అది మాత్రం అడుక్కు. ఇతనికి ఎవరు ఇన్విటేషన్ ఇవ్వలేదని టెన్షన్ పడుతున్నాడే. హలో మనోజ్, నీకే ప్రాబ్లం లేదు ఇక్కడ, కంఫర్ట్ గా ఉండొచ్చు. ఇది నీ ఫ్రెండ్ ఫంక్షనే అనుకో, మన అందరం ఫ్రెండ్సే, బీ హ్యాపీ. సరే మీరు కానివ్వండి, నేను మళ్ళీ కలుస్తా. ఓకే. అవసరమా చెప్పడం నేను టెన్షన్ పడుతున్నానని? కోపం ఎందుకు? అదేం అనుకోదులే. అది నా స్కూల్ ఫ్రెండ్, అర్థమైందా? ఫుడ్ ఎలా ఉంది? హా? హా. ఏంటి స్టేజ్ మీదకి రావడానికి కూడా ఇంత లేటా? ఈయనకి మొహమాటం చాలా ఎక్కువలే. రేపు నీ పెళ్ళికి కూడా ఇలాగే ఇబ్బంది పడితే మీ పిల్ల చాలా బాధపడుతుంది బాస్. సరే రండి. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. రా. అబ్బా, ఎందుకు నవ్వుతున్నావు అసలు? మరి నువ్వు చేసే పనికి నవ్వు రాకపోతే ఇంకేం వస్తుంది? ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్సేనని, నువ్వే అనవసరంగా భయపడ్డావు. దాన్ని ఇంకా మైండ్లోనే పెట్టుకున్నావా? ఇక్కడేం చేస్తున్నారు? రోడ్డు మధ్యలో కార్ ఆపేమేంటి? సార్ మేము పెళ్ళికి వెళ్ళి వస్తున్నాం. ఆ అమ్మాయి ఎవరు? ఫ్రెండా? బయట దిగు ఫస్ట్. ఎందుకు సార్? దిగు, ఎస్ఐ గారు పిలుస్తున్నారు. మనోజ్, ఏంటో మాట్లాడరా, నువ్వేం భయపడుకో. ఏంటి రోడ్డు మధ్యలో కార్ ఆపావు? ఏయ్, 1000 రూపాయలు ఫైన్ రాయ్. సార్ నేనెందుకు ఫైన్ కట్టాలి? చలానా రాస్తాం, కోర్టులో తెలుసుకో. ప్లీజ్ సార్. సరే, నీ జేబులో డబ్బులు ఎంత ఉన్నాయి? 600 ఉన్నాయి సార్. ఓ పాపం సార్. తమ్ముడు, నీకోటి చెప్పనా? నువ్వు నాకు చదువు చెప్పిన మాస్టర్ కొడుకులా కనిపిస్తున్నావు కదా? అవును సార్. సరే వదిలే, ఒక 500 చాలే, వెళ్ళు. సరే వెళ్ళు, ఇంకెప్పుడు రోడ్ల మీద బండాపి ముచ్చట్లు పెట్టకు. ఇంకోసారి రోడ్డు మీద కారు ఆపాలంటే భయపడేలా చేశారు సార్. అంతేగా. మనోజ్, ఇట్రా. ఆ డబ్బులు నేను ఇస్తాలే. హే వద్దు. ఎందుకు ఇచ్చావు? నాన్నకి కాల్ చేసి చెప్తా అన్నారు. ఓకే చెప్పుకొని మనం ఎందుకు భయపడాలి? సరేరా, పైకి వెళ్దాం, పైన వ్యూ చాలా బాగుంటుంది. అక్కడికి తీసుకెళ్ళి తోసేస్తావా? అయినా అంత పైకా? ఇదేం ఈఫిల్ టవర్ కాదులే, రావయ్యా. హే రా వెళ్దాం. నువ్వు నీ పిచ్చి పిచ్చి డౌట్లు రా. లాస్ట్ ఇయర్ మా పేరెంట్స్ వచ్చాయి ఇక్కడికి, చాలా బాగుంటుంది. వావ్, వ్యూ చూడు ఎంత బాగుందో. సూపర్ కదా. ఇప్పటికైనా భయం పోయిందా? నాకెందుకో చాలా బాధగా ఉంది. ఏంటి? ఎందుకో బయటికి రావడం నాకు ఇష్టం ఉండదు. బయటికి రాకుండా ఎప్పుడూ ఆ ఇల్లు ఆఫీసేనా? లైఫ్ని ఎంజాయ్ చేయవా? నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాతో చెప్పు, నేనున్నాను కదా. నాకు అసలు ఫ్రెండ్సే లేరు. సరే, అయితే ఏమైంది ఇప్పుడు? ఉన్న ఆమ్రోస్తో కూడా దూరంగా ఉండాలనిపిస్తుంది. ఎందుకలా? నేను నా ప్రాబ్లమ్స్ని వాళ్ళతో షేర్ చేసుకున్నా అనుకో, అప్పుడు వాళ్ళు వింటే సరే, కానీ ఏమైనా తేడా జరగరానిది జరిగితే వాళ్ళు మాటలతో పొడుస్తారు. మొన్న నువ్వు మీ నాన్నని హక్ చేసుకోవడం నేను చూశాను. కానీ మా నాన్నని నేను అలా చేసుకోలేను. చిన్నప్పుడే అమ్మ నాకు దూరమైంది. అమ్మ ప్రేమ నాకు లేదు.
మా నాన్నతో నాకంత రిలేషన్ లేదు. మా అమ్మ అలా అయ్యి చనిపోవడానికి కారణం మా నాన్నకు అప్పుడు ఒక ఆవిడతో సంబంధం ఉండేది. ఇలా అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల అమ్మ చాలా డిస్టర్బ్ అయింది. ఆ బాధతో మా అమ్మకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఇంకా దెబ్బతో ఫ్రెండ్స్ దూరం అయిపోయారు. హే మనోజ్, ఇప్పుడు నేనున్నాను కదా, అవన్నీ వదిలేసే. నాకు మాత్రం చిన్నప్పటి నుంచి నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్వి. నువ్వు నాకు స్పెషల్ అంతే. ఇక్కడి నుంచి మీ నాన్నతో కాస్త మంచిగా ఉండు. సరే, ఇప్పటి నుంచి నీ ప్రాబ్లమ్స్ అన్నీ నాతోనే షేర్ చేసుకో, ఇంకెవరికి చెప్పుకో. అన్నిటికీ నేనున్నాను కదా, నేను చూసుకుంటాలే. చిన్నప్పుడు అలా జరిగిందని బాధపడకు. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో ఉన్నవాళ్లే. ఒక్కరు కూడా ఇలా బయటకు చెప్పి బాధపడరు. సోషల్ మీడియాలో ఎవరైనా బాధపడే ఫొటోస్ పెట్టడం చూసావా? లేదు కదా. బయట కూడా అంతే మనోజ్. ఈ రోజు నుండి కొత్త లైఫ్ స్టార్ట్ చేయి, ఓకే?
మాట చెప్పాలి. ఏంటి? ఇప్పుడు కాదు, నేను తర్వాత చెప్తా. నువ్వేదో దాచిపెడుతున్నావు మనోజ్. నాకు నువ్వంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం, చెప్పలేకపోయాను. దీనికి ఆన్సర్ ఇంటికి వెళ్ళక చెప్తే ఓకే కదా? సరే. హలో, నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎందుకు? తప్పుగా మాట్లాడితే ఐఎమ్ సారీ. హే, అదేం లేదు మనోజ్. నిన్నటి నుంచి నేను వర్క్ ప్రెషర్లో బిజీగా ఉన్నాను. సో నీ ఫోన్ ఆన్సర్ చేయలేకపోయాను, అంతే. సరే, మరి నేను చెప్పిన దాని గురించి ఒక్క నిమిషం. మనోజ్, నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నువ్వు నాకు ప్రపోజ్ చేస్తావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అక్కడ ఆన్సర్ నో అని చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అనుకొని నేను ఆన్సర్ చేయలేదు. విషయం ఏంటంటే, యాక్చువల్లీ 6 yearsగా నేను ఒక అతనితో రిలేషన్లో ఉన్నాను. అతని పేరు రాహుల్. ఈ విషయం నీకు చెప్పి నా ప్రేమకి సపోర్ట్ తీసుకుందాం అనుకున్నా, కానీ నువ్వేమైనా తప్పుగా అనుకుంటావేమో అని మళ్ళీ నీకు చెప్పలేకపోయాను. నువ్వెప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్ మనోజ్. ఇదింతటితో వదిలే మనోజ్, ఓకేనా? హలో, ఏంటి మాట్లాడో? హలో మనోజ్, ఐమ్ సారీ, ప్లీజ్ అర్థం చేసుకో. ఇంక నాతో మాట్లాడవా? మనోజ్, నీ మీద నేను చూపించిన ఇష్టం ఒక ఫ్రెండ్గానే. నొప్పిగా ఉందా? ఎందుకలా కొట్టుకున్నా? చాలా మంచి మాటే చెప్పావు కదా, అందుకే కొట్టుకున్నా. ఐఎమ్ సారీ అలా చెప్పిన దానికి. తర్వాత అయినా చెప్పేదే కదా. మనోజ్, నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. ఇంకా నాకు చిన్నప్పటి నుంచి నువ్వంటే చాలా ఇష్టం ఉండేది, కానీ ఎప్పుడూ ఆ విషయం నీకు చెప్పలేదు. మధ్యలో రాహుల్ వచ్చి నాకు ప్రపోజ్ చేశాడు, ఒప్పుకున్నా. నువ్వే లేట్ చేసావు. నాకు కొంచెం టైం ఇవ్వు. జీనా చెప్పిన ఆ మాటలకి మనోళ్ళలో మళ్ళీ ప్రేమ చిగురించింది. కానీ ఇంకొక సైడ్ రాహుల్ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇంకా ఎంత ఇష్టం ఉన్నా ముందే ప్రపోజ్ చేయకుండా లేట్ చేసినందుకు బాధపడుతున్నాడు. ఇదిగో తీసుకో. నాకేమొద్దు, పో. ఏమైంది ఇప్పుడు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నాకు అసలు నీ లవ్ రిలేషన్ గురించి ముందే ఎందుకు చెప్పలేదు?
అంటే అడగకుండానే మైక్లో చెప్తూ తిరగమంటావా అందరికీ? అయినా నార్మల్ విషయమే కదా అందరి లైఫ్లో ఇది. అయితే ఇప్పుడు నాదే తప్పంటావు అంతేనా? అదంతా వదిలే, నువ్వే ముందెందుకు నాకు చెప్పలేదు? చెప్తే నేను వద్దంటానా? స్టడీస్ కోసం చెన్నై వెళ్ళాను, తను నాకు ప్రపోజ్ చేశాడు, నా తప్ప? కానీ నిన్ను చాలా ఇష్టపడుతున్నాను జీనా. తెలుసులే అది. సర్లే. ఏంటిప్పుడు అందులో దూకితే గానీ నేను నమ్మననుకున్నావా? నువ్వు ఏ విషయం కూడా ముందే చెప్పి సావు కదరా పిచ్చోడా. తీరా ప్రాబ్లమ్స్ అని నీ నెత్తి మీదకి వచ్చిన తర్వాత ఇలా కూర్చొని బాధపడతావు. ఎక్స్క్యూజ్ మీ సార్, బార్ క్లోజింగ్ టైం అయింది, ప్లీజ్. మేము ఒక చిన్న ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేస్తున్నాం. మా మనోజ్ గారి లవ్ స్టోరీ. ఒక్క 10 minutes. ఓకే సార్, ఓకే, కొంచెం త్వరగా కానివ్వండి. అరే నువ్వు ఎప్పుడైనా జీనాని అడిగావా నువ్వంటే నాకు ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నానని? ఆ విషయంలో జీనాకేరా నా సపోర్ట్. సరే నేను వెళ్తున్నా. ఆగురా, కూర్చో, నేను చెప్పేది వినుమావా. కూర్చో చెప్తా. మావా రాహుల్ గారు నీకంటే స్మార్ట్గా ఉంటాడేమోరా. ఏదో క్యాజువల్గా అన్నాలేరా మావా, నువ్వేం ఫీల్ అవ్వకు, నువ్వే బాగుంటావు. నేను ఛాలెంజ్ చేశాను రా. సూపర్ రా మావా, నువ్వు అసలు తగ్గద్దు అంతే. ఫస్ట్ నువ్వేం చేయాలో చెప్తా వినరా. తనకంటే అందంగా ఉన్న ఒక అమ్మాయిని చూసుకొని పడేసి జీనా ముందే ఆ అమ్మాయితో ప్రపోజ్ చేయించుకో. నా ఛాలెంజ్ అది కాదురా. నేను చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నా అంటే నవ్విందిరా. వాణ్ణి చంపేస్తాను రా. మరి ఇప్పుడు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు మావా? నేను తనని ఎంత ప్రేమిస్తున్నానో ప్రూవ్ చేసి చూపిస్తా. అవునా? ఎలా మావా? ఏదో ఒకటి చెయ్యాలిరా. సరేరా మనోజ్, ఎలాంటి పిచ్చి పనులు ఏం చేసుకోక, ముందే చెప్తున్నా. నీలాంటి వాళ్ళు నేను చాలా మందినే చూసా. అమ్మాయి ప్రేమను పొందే క్రమంలో లైఫ్ పోగొట్టుకుంటారు. ఈ ప్రయత్నంలో అమ్మా నాన్న గురించి అసలే ఆలోచించరు. వాళ్ళు ఏమైపోయినా పర్లేదు. అలాంటి పిచ్చి పనులు నువ్వు చేస్తే మాత్రం నేను ఊరుకోనరా. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావురా? అమ్మాయినికి మర్చిపో, వదిలేసేయ్. 6 yearsగా అతనితో రిలేషన్లో ఉన్నానని చెప్పింది కదా. ఎన్ని జరిగాయో ఏంటో మనకేం తెలియదు కదరా. అయితే ఇప్పుడు నువ్వు లవ్ అని చెప్పగానే రాహుల్ని వదులుకోలేదు కదరా. సరేరా, నేను మర్చిపోతా. ఇప్పుడు నువ్వు ఒక తెలివైన అబ్బాయిలా ఆలోచించావురా. సరే ఒకసారి నీ ఫోన్ ఇటివ్వు, జీనా నెంబర్ డిలీట్ చేసి పడేస్తా. ఈ జీనా పోతే రెజీనా వస్తుందిలేరా, భయపడకు. రే మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? టాయిలెట్కి వెళ్తున్నాను రా. నేను రానా? వద్దులే, నేనే పోసుకుంటా. ఓహ్ నీకు అలా అర్థమైందా? సార్ చాలా లేట్ అయింది, క్లోజింగ్ టైం, కొంచెం మీరు వెళ్తారా ప్లీజ్? గవర్నమెంట్ 12 వరకు షాప్స్ ఓపెన్ చేసుకోమన్నారు. మీకు ఇంకా తెలిసినట్లేదే. ఏం మాట్లాడుతున్నావయ్యా? మేము ఎప్పుడు షాపులు మూసుకోవాలో మాకు తెలీదా? మీరు చెప్పాలా? రూల్స్ గవర్నమెంట్ అని మాట్లాడుతున్నావు. వెళ్తారా పోలీసు వాళ్ళని పిలవమంటారా? 2 నిమిషాల్లో డిసైడ్ అవ్వండి. దీనికి పోలీసులు ఎందుకు సార్, వెళ్ళిపోతాం. ఒరే మనోజ్, ఏం చేస్తున్నావురా? వామిటింగ్ చేసుకుంటున్నావు ఏంట్రా? నేను చెప్తూనే ఉన్నా లిమిట్గా దాగరా, అవుట్ అవుతావని. ఎప్పుడైనా ఒక్క మాట అంటే ఒక్క మాటైనా విన్నావా? ఇప్పుడు చూడరా ఏమైందో. ఆంబ్రోస్, ఏంట్రా? నిజంగా రాహుల్తో అన్నీ అయిపోయాయంటావా? బాధగా ఉందిరా. ప్లీజ్ వదిలేరా. చాలా ప్రేమించాను రా తన్ని. దేవుడా ఏంటి నాకు ఈ టార్చర్? అవతల వాడేమో రెస్టారెంట్ క్లోజ్ చేస్తానంటున్నాడు. నా మీద చాలా సీరియస్ అయ్యాడు రా. పోలీసులను కూడా పిలుస్తా అంటున్నాడు. వెళ్దాం పదరా ప్లీజ్. నేను రాను, ఇక్కడే ఉంటా. అరే పదరా, చెప్తే వినరా ప్లీజ్. ఇంకోసారి నీతో సిట్టింగ్ వేస్తే నా చెప్పుతో నేను కొట్టుకుంటా. అరే నా లైఫ్ ఎందుకురా ఇలా అయిపోయింది? ఒరే పనికి మాలనోడా, అందరి లైఫ్ అంతే. ఏ అమ్మాయిని నమ్మకూడదురా. పెళ్ళి అయ్యేంత వరకు టైం పాస్కి ఒక బాయ్ ఫ్రెండ్ కావాలి, కానీ పెళ్ళికి మాత్రం అమెరికా సంబంధాలు కావాలి. దమ్ముంటే పట్టుకో రషికవత్, పట్టుకుంటే వదిలేస్తా సిండికేట్. హాయ్ అంకుల్, మీకు ఒక పార్సల్ వచ్చింది, చెక్ చేసుకోండి. అరే అమ్రోజ్, నిన్ను మాత్రం ఏదో ఒకరోజు ఊర కుక్కను కొట్టినట్టు కొడతానరా. మిస్టర్ మనోహర్, వీడు లేచాక వీడిని అడుగు ఏమని చెప్పి కూర్చొని పెట్టాడు. నమ్మేనులే కానీ తీసుకురావాడిని. అందుకే లిమిట్లో తాగాలి. లే ఇంకా. రాహుల్ నిన్ను వదలనురా.
ఎందుకు తను మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తుంది? కట్ చేయి, కట్ చేయరా, చెయ్యి. చూసావా మామ, ఈ అమ్మాయిలు ఎంత అవాయిడ్ చేస్తుంటే అంతగా కాల్ చేస్తున్నారు. ప్రేమ చూపిస్తుందంట, కానీ అది ప్రేమ కాదంట. ప్రేమిస్తున్నా అని చెప్తే నేను జస్ట్ ఫ్రెండే అనుకున్నా అంటదా. అవును మావా. అందుకే చెప్తున్నా, ఈ ప్రేమ గిమ అన్ని కళలో మింగి హ్యాపీగా ఉండు. చూసావా, ఈ గ్యాలం కూడా తెగిపోయింది, సౌండ్ వచ్చింది. సో నో ఉమెన్ నో క్రై. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. మీరందరూ బొక్కలకు గురి చూసి కొడతారు, కానీ ఈ ఆంబ్రోస్ కూడా అలా కాదు. నువ్వు చెప్పింది కరెక్టేరా. ఏదో ఒకసారి అలా మిస్ అవుతుందిరా. రారా. నేనా? నిన్ను కాదురా, నీ పక్కనోడు. వెళ్ళరా, వాళ్ళు ప్రశాంత్ మనుషులు. ప్రాబ్లం ఏంటన్నా? నువ్వురా చెప్తా. వద్దులే, బండి ఎక్కు. ఎక్కురా. ఏంట్రా చూస్తున్నావు? మావాడెక్కడ కూర్చోవాలి? దగ్గర్రా, ముందుకు జరుగు. పోనీరా. తేడా వస్తే ఫోన్ కొట్టు మావా. ఏంట్రా ప్రశాంత్ అన్న కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదంట? ఆ రోజు నైట్ అంతగా వార్నింగ్ ఇచ్చాం కదరా, జీనాని కలవద్దు, జీనాతో మాట్లాడొద్దని. ఇప్పుడేం మాట్లాడుకోవట్లేదన్నా. దిగరా. వెళ్ళరా, వెళ్ళు. ఏంట్రా ఇంత లేటు? ఊరు మొత్తం వెతికామన్నా, క్యారం బోర్డ్ ఆడుతుంటే కనపడ్డాడు. మనోజ్, ఒకసారి దగ్గర్రా. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని నేను ఇక్కడ పిలిపించాను. నేను ఇక్కడ ఎందుకున్నానో తెలుసా నీకు? గెస్ చెయ్యి. ఏంటన్నా ఇంత కూల్గా మాట్లాడడానికి వాడిని ఇక్కడ పిలిపించింది? బబ్లు, నువ్వు కాసేపాగు, అన్నీ చెప్తా కానీ. మనోజ్, నేను నా లైఫ్లో ఇద్దరినే ప్రాణంగా ప్రేమించాను. ఒకరు మా నాన్న, రెండోది జీనా. మా అమ్మ టార్చర్ రోజు భరించలేకపోతున్నా. తప్పక జాబ్ కోసం సౌదీకి వెళ్తున్నా. అందుకే చివరిగా మా నాన్న సమాధిని చూద్దామని వచ్చా. సో నేనేం చెప్తున్నానంటే, ఈ క్షణం నుండి నేను ఇంకా జీనాను మర్చిపోతున్నా. మళ్ళీ నేను ఇక్కడికి ఎప్పుడు వస్తాను? ఇకపై మీ ప్రేమకు నేను అడ్డు రాను. నేను ఇలా మారిపోవడం మా వాళ్ళకి ఇష్టం లేదు, అందుకే నేను తీసుకురామన్నా. ఐఎమ్ సారీ. నా మీద కోపం లేదుగా? లేదన్నా. ఇప్పటి నుండి నీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు, కానీ నా జీనాను మాత్రం బాగా చూసుకో మనోజ్. నీకు మాటిస్తున్నాను, మా వాళ్ళు నీ జోలికి ఇంక అస్సలు రారు. ఏం భయపడకు, ఓకేనా? ఆల్ ది బెస్ట్. బబ్లు, వెళ్ళి డ్రాప్ చేసినా. జీనా జాగ్రత్త. అన్నా వచ్చేయ్. వెళ్ళు. వీఆర్ సారీ అన్నా, ఇందాక అలా మాట్లాడినందుకు. ఇట్స్ ఓకే బ్రో. నాన్న, నువ్వే కనుక బతుకుంటే నేను నీ దగ్గరే ఉండిపోయేవాడిని. నేను మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు వస్తానో అప్పటి వరకు జాగ్రత్తగా ఉండు. నాన్న, నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? ఐ మిస్ యూ నాన్న. వెళ్ళొస్తా. మనోజ్, మనోజ్, ఒకసారి వెళ్ళరా ఇప్పుడే. నేను నిన్ను నా సొంత తమ్ముళ్ళా చూసుకున్నాను కదరా. ఏమైందన్నా ఇప్పుడు? ఒక్కసారి కూడా నీ ప్రేమ గురించి నాకు చెప్పలేదు కదరా. ఏం మాట్లాడుతున్నావు అన్నా? ఏమైంది నీకు? నటించకరా, నాకు అన్నీ తెలుసు. నీ గురించి తెలుసుకోలేనంత పిచ్చోండి కాదు నేను. అలా ఏం లేదన్నా. చెప్తే నేను హెల్ప్ చేస్తా కదా. ఆ మెట్ల మీద ఇందాక నుంచి ఒక అమ్మాయి వెయిట్ చేస్తుంది. ఎవరు? జీనానా? ఆ అమ్మాయే. త్వరగా మాట్లాడి వచ్చేసాయి. నేను అర్థం చేసుకోలేకపోతున్నా. నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? నేను కాల్ చేస్తుంటే ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? నువ్వే చెప్పావుగా నన్ను మర్చిపోమని. మర్చిపోమంటే లవ్ మాత్రమే మర్చిపోమని. లేట్గా ప్రపోజ్ చేసి మళ్ళీ మాట్లాడుతున్నావు. నేను ఇక్కడికి వచ్చింది నా వీడియోస్ ఎడిటింగ్ వర్క్ మీద. డేటా ఇంట్లో ఉంది. నాకు ఇప్పుడే కావాలి, రేపు వేరే పని మీద బయటకు వెళ్తున్నా. సడన్గా అవ్వదు, నాకు కొంచెం టైం కావాలి. అవునా? మన ఇద్దరి గురించి మీ నాన్నకి మొత్తం చెప్పేస్తా మీ ఇంటికి వెళ్ళి. మన మధ్య ఏం జరగలేదు కదా. సరే ఇస్తాలే. ఏం జరగలేదు కదా, వదిలే. హలో
నేను లొకేషన్కి వచ్చా. ఎక్కడున్నావు? అలాగే లోపలికి రా. ఇది కలర్ బాగుంది కానీ ఈ డిజైన్ నా దగ్గర ఉందే. ఇంకేమైనా చూస్తా. సరే చూడు. అబ్బా, వీళ్ళ ఫ్రెండ్ కూడా ఇక్కడే ఉందా? వచ్చావా? ఇదిగో నీ పెన్ డ్రైవ్. థ్యాంక్ యూ. హలో మనోజ్, నీ షివరింగ్ ఎలా ఉంది? తగ్గిపోయిందా? అది తగ్గిపోదులేవే, వదిలే. ఇప్పట్లో కోపం తగ్గదా నీకు? చూసుకో బేబీ. త్వరగా కానివే, వెళ్ళిపోదాం. 10 మినిట్స్ అంతేనే, వెళ్ళిపోదాం. ఈడేంటి మన మనోజ్లో ఉన్నాడు? మనోజ్ గాడే. చెప్తా వీడి సంగతి. రే వేస్ట్ ఫెలో, ఆ పిల్లతో మాట్లాడదని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు షాపింగ్ తీసుకొచ్చావు? వీడియోస్ ఉంటే. ఆ వీడియోస్ ఉన్నాయా? వారిని. అది కాదురా, తన క్లాస్ వీడియోస్ ఎడిట్ చేయమంటే. తన లవర్ కాదు ఫ్రెండ్ అని అర్థం కాదరా నీకు? సర్లే, నా మాట కాదని ఆ పిల్లతో తిరుగుతున్నావు కదా, తిరుగు. ఏదో ఒక రోజు నీకే అర్థమైద్దిలే. ఆ అమ్మాయి ఎవరు మరి? అంటే ఇప్పుడు నన్ను క్వశ్చన్ చేస్తున్నావా? తనని కూడా వదిలే మరి. అది మావా, లోపలికి వెళ్తాం పదా. నథింగ్ టు వరీరా, అంతా ఓకే. అమ్రోస్, ఇది ఎలా ఉంది? బాగుందా? ఈ లైట్ కలర్ నేను డామినేట్ చేస్తున్నా రమ్యా. డార్క్ ట్రై చేయి. తెలుసు, నువ్వేం కొనివని నాకు అర్థమైపోయింది. నీ బొందా, ఇది ఎందుకో నాకు బ్యాడ్ వైబ్స్ వస్తుంది. ఆ బిట్స్ లో మా ఫ్రెండ్ గాని షాప్ ఉంది, రేపు అక్కడికి వెళ్ళి మంచివి తీసుకుందాంలే. ఇది వదిలేసే. సారీ బేబీ. ఇదెలా ఉంది మరి? ఈ బ్రాండ్ చాలా బాగుంటది. క్రోకోడైల్ ఫోటో ఉంది, నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ బేబీ. ఇది నాకు కాదు, నా ఫ్రెండ్ మనోజ్ గడికి చాలా బాగుంటుంది. అరే ఒకసారి వేసుకొని ట్రై చేయి. రే నాకెందుకు రా, నాకు ఆల్రెడీ ఉన్నాయి. ఒకసారి ట్రై చేయరా. రే మనోజా, నేను చెప్పేది నీ లైఫ్ కోసమే మావా. నువ్వు ఆగమవుతావని వద్దంటున్నా కానీ నిన్ను ఆ అమ్మాయిని విడదీయాలని కాదురా. నాకంత అవసరం లేదు. సరే, ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్తుందో విను. తను ప్రేమగానే మాట్లాడుతుంది, రాహుల్ కంటే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుందంటే ఓకే, హ్యాపీగా ఎంజాయ్ చేసుకో. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? చాలా కఠినంగా ప్రేమ లేనట్టే ఉండు. అప్పుడు రాహుల్ని వదిలేస్తుందా? ఎలా వదిలేస్తారా? వదలదా? వదలదు. వాడి సెల్ఫీ కానీ ఫోటో కానీ వాడిని అసలు ఎప్పుడైనా చూసావు నువ్వు? అసలు నువ్వు ఒకటి కన్ఫర్మ్ చేసుకో, నిజంగా ఒకవేళ రాహుల్ ఉన్నాడా? ఉంటే ఒకసారి తన ఫోటో చూపించమని చెప్పు. అప్పుడు మనం ఏం చేయాలో ఆలోచిద్దాం. అప్పటికి తను బయటపడలేదు అనుకో, ఇంకో ప్లాన్ చెప్తాలే. నీ నోటికి ఒక్క మంచి మాట కూడా రాదారా? అరే మాటల్లో పడి చెప్పడం మర్చిపోయా. ట్రయల్ రూమ్ లో మన ఇద్దరం ఇలా ఉండడం మంచిది కాదురా. తీసే తీసే తీసే. రేపు నువ్వు హ్యాండ్ ఇవ్వకుండా వస్తావు కదా? వస్తా. రేపు నాతో పాటు మనోజ్ని కూడా తీసుకొస్తానే. దయచేసి ఆ పని మాత్రం చేయకే. మొన్న ఫంక్షన్లో చూసావు కదా, మళ్ళీ హెడేక్ ఎందుకు? ఏంటి అలా మాట్లాడతావు? వాడేంటో చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. కాకపోతే కొంచెం ఇంట్రోవర్ట్ అంతే. నెక్స్ట్ ఎక్కడికి? లంచ్ చేసి లుల్లు మాల్కి పోదాం. అక్కడ కొన్ని కలెక్షన్స్ చాలా బాగుంటాయి. కానీ ఇవే లేట్ అవుతుంది. హలో మనోజ్, రేపు నువ్వు నేను గాయత్రి వాళ్ళ ఫ్లాట్కి వెళ్తున్నాం. చిన్న పార్టీ ఉంది. సరేరా, అవకాశం వచ్చింది కదా, ఫస్ట్ అయితే పార్టీకి వెళ్ళు. ఆ తర్వాత రాహుల్ గారిని సైడ్ చేద్దాంలే. హే ఇచ్చుడు, ఈ కలర్ నీకు బాగోదే. సర్లే వెళ్దాం పదా, నీకు లేట్ అవుతుంది. ఏం కొనలేదు? దానికి షాప్లో ఏం నచ్చలేదు. ఎన్ఆర్బిట్ మాల్లో కొంటుందట. పదవే. రా వెళ్దాం. ఎలాగైనా మా ఇద్దరిని సెట్ చేయరా. జీనా వాడిని లవ్ చేస్తుందంటే నేను తట్టుకోలేకపోతున్నా. జీనాకి నా ప్రేమంటే ఏంటో చూపిస్తామా? నీకు ఒక 4-5 రోజుల్లో బీభత్సమైన ఐడియా ఇస్తా, వెయిట్ చేయి. అంతే అంటావా? వారం అనుకో. హే వచ్చేసారా? హాయ్ మనోజ్, లేట్గా రావడం మానవా? ఇంకా లోపలికి రండి, అందరూ వెయిట్ చేస్తున్నారు. మనోజ్ కమ్. హాయ్. హే ఒక్క నిమిషం. యుఎస్ లో అడుగు పెట్టబోతున్న గాయత్రికి నా నుంచి మీ నుంచి హ్యాపీ ఫేర్వెల్ విషెస్. హే హే మనోజ్, ఫీల్ ఫ్రీ. అందరూ నీ ఫ్రెండ్సే అనుకో. చా, ఈ ఫ్లాట్ నేను చాలా మిస్ అవుతానే. చాలా ఎంజాయ్ పెండింగ్ ఉంది. మనోజ్ ఎలా ఒప్పుకున్నాడు రావడానికి? అసలు వస్తాడని ఎక్స్పెక్టే చేయలేదు. మైండ్లోనే లేడు. ఏదో ఒప్పించానులే, నిన్న తర్వాత చెప్తా. తను ప్రపోజ్ చేస్తే లవర్ ఉన్నాడని చెప్పావు కదా. నువ్వేమో తనని ఇలా అన్ని పార్టీస్కి తీసుకొస్తున్నావు. అవసరం అంటావా నీకు హెడ్ఏక్స్ అన్ని? నీకు అర్థమవుతుందా? ఏదో ఒక రోజు పెళ్లి కార్డు ఇవ్వు, అప్పుడు చూపిస్తాడు నీకు సినిమా. తను అలా ఏం కాదు. మరి ఎలా? మనోజ్ చాలా మంచివాడు.
రాహుల్ ప్రపోజ్ చేయకపోతే బాగుండేది. జీనా, నీకు హీల్స్ వేసుకోవడం ఇష్టమా? అంటే ఎప్పుడూ కాదు, ఇలా పార్టీస్కి వచ్చినప్పుడే. రాహుల్కి నేను హీల్స్ వేసుకోవడమే ఇష్టం ఉండదు. మా ఇద్దరికి ఎప్పుడు ఇదే గొడవ. నువ్వు చెప్పావుగా రాహుల్తో 6 yearsగా రిలేషన్ అని. మరెందుకు నువ్వు తనతో దూరంగా ఉంటున్నావు? ప్రేమించినంత మాత్రాన గొడవలు రాకుండా ఉంటాయేంటి? ఏవో జరిగాయిలే, అందుకే కొన్ని రోజులు మాట్లాడుకోవట్లేదు. రాహుల్ ఛాలెంజ్ చేశాడు, తను గ్రూప్స్లో సెలెక్ట్ అయినంత వరకు నాతో మాట్లాడను అని. సర్లే, సెట్ అవుతాడు కదా అని వదిలేసా. మరి నన్నెందుకని వదిలేసావు? నేనెక్కడ వదిలేసా? నీతోనే ఉన్నాను కదా. ఉన్నావులే, కానీ ఫ్రెండ్గానే కదా ఉన్నావు. ఇప్పుడు నీకేం తక్కువ చేసా? అంటే అలా కాదు. సరే, ఒక్క నిమిషం ఉండు. ఇది నిన్న నువ్వు ఆ షాప్లో చూసావు కదా, అప్పుడు నేను అది గమనించా. ఏదో నా చిన్న గిఫ్ట్. ఓపెన్ చేయి. ఇదెప్పుడు తీసుకున్నావు? నిన్న నువ్వు వెళ్ళిపోయాక. నేను అసలు దీన్ని ఎందుకు కొనలేదో తెలుసా? చూడు, టేరైంది. ఎంత పెట్టి కొన్నావు? 1000. కొనేటప్పుడు కనీసం డ్యామేజ్ చూసుకోవా? ఇది ఇప్పుడు ఆల్టరేషన్ చేసినా నాకు ఫిట్ అవ్వదు. సర్లే, ఫస్ట్ టైం నాకు గిఫ్ట్ ఇచ్చావు కదా, ఉంచుకుంటా. జీనా, నిన్నొక విషయం అడగనా? అడుగు. నాతో ఏమైనా నీకు తప్పు జరిగిందా తెలుసుకోవచ్చా? నువ్వు అందరిలాంటి అబ్బాయివి కాదు. ఇంకా నువ్వు చాలా మంచివాడివి. నాకైతే నిన్నే పెళ్లి చేసుకోవాలనుంది. మరి నేనొకటి అడిగినా? ఇన్నాళ్ళ నీ కెరియర్లో నేను కాకుండా నీకెవరితో లవ్ అనిపించలేదా? లేదు. మరి నేను మాత్రం ఎందుకంత స్పెషల్ నీకు? అంటే చిన్నప్పుడు. ఏంటో సిగ్గుపడుతున్నావు? ఏమో, కానీ నువ్వంటే నాకు. అక్కా, ఏంట్రా ఎంత లేటు? వస్తుంటే స్కూటీ పంచర్ అయింది. ఓకే, నువ్వెలా వెళ్తావు? ఆటోలో వెళ్తా. సరే, జాగ్రత్తగా వెళ్ళు, రేపు కలుద్దాం. బాయ్, మరి గుడ్ నైట్. సరిగ్గా కూర్చో, కింద పడితే నాకు సంబంధం లేదు. మూసుకొని పదరా. ఉంటుంది కోరిక. ఓయ్ నర్సయ్య, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? నేనా, శ్మశానానికి వెళ్ళి వస్తున్నా. అదేంటి? అది మనకు రోడ్డు మీద కలిశాడు కదా ముస్తఫా. ఆ బస్ స్టాప్ దగ్గర మటన్ షాప్ ముస్తఫానా? అతనే. చనిపోయాడా? అన్నం తిందామని ఇంటికి బయలుదేరుతుంటే ఆటో తగిలిందంట. ఎప్పుడేం జరుగుతుంది ఏం చెప్పలేం. అయ్యో. మీ నాన్న ఎలా ఉన్నారు జోసఫ్? మా నాన్నకేంటి సూపర్. ఏనానా చెప్పరా. నేను వెళ్ళొస్తా. ఇప్పుడు వెళ్ళి కొబ్బరి తోటకు ఎరువు వేయాలి. నా మనవడు కూడా వస్తానన్నాడు. వాడు ఇంతే ఉంటాడు. వాడు ఎందుకులే అని నేనే వెళ్తున్నా. జీనా, ఈ సండే నువ్వు ఇంట్లో ఉండాలి. ఒకరు వస్తున్నారు నిన్ను చూడ్డానికి. ఒక మాట కూడా అడగవా? నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఒకసారి చూడవే ఆ అబ్బాయిని, ఆ తర్వాత నీ ఇష్టం. నేనున్నప్పుడే పెళ్లి చేసుకోవే, వాళ్ళు మనకు దగ్గర చుట్టాలు. తాతయ్య, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. టిఫిన్ రెడీ అయిందా? 5 minutes తీసుకొస్తాను. ఆ నెయ్యి కొంచెం తగ్గేవే. ఇప్పుడు వాళ్ళకి రావద్దు అని చెప్తే బాగోజ్జీనా. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో, నేనేం చెప్పను ఇంకా. ఏమైంది? ఏమైందిరా? నర్సయ్య తాత కింద పడి చచ్చిపోయాడు. నువ్వు చెప్పేది నిజమా? ఇప్పుడే కొబ్బరి చెట్లకు ఎరువేయాలని పోయాడే. ఎరువేస్తుంటే కొబ్బరి బొండం మీద పడి చచ్చిపోయాడంట. మేరీ వెళ్దాం పదా. ఏంది దేవుడా ఇలా చేసావు? ఈయనకి ఆయుష్ అప్పుడే తీర్చేసావా? భగవంతుడా, మా కుటుంబానికి ఇప్పుడు దిక్కెవరు? ఉన్న ఒక్క కొడుకుని తీసుకెళ్ళావు, ఇప్పుడు ఈయన్ని తీసుకెళ్ళావు. నేను ఎలా బతకాలి భగవంతుడా? ఒక్కగానొక్క ఆడపిల్ల, నాకెవరూ లేరు. నేను ఎలా పోషించాలి భగవంతుడా ఇప్పుడు? రాధా, వచ్చిన వాళ్ళందరికీ టీ కాఫీలు అందేలా చూడు. రాత్రికి భోజనాలన్నీ మన ఇంటి నుంచే ఏర్పాటు చేద్దాం. ఎక్కడా మాట పోకుండా చూసుకోవాలి. సరే అమ్మా. వదినా, నాకు బూస్ట్ తాగాలనిపిస్తోంది. ఇది బూస్టే నా చూడు.
ఏమ్మా బాగున్నావా? ఈ రోజు తొందరగా పడుకోమ్మా, ఇప్పటికే లేట్ అయింది. కలలు రాకుండా ఈ చెప్పులు కిందనేసి పడుకో. హలో హలో, వినిపిస్తుందా? హలో. ఏంటి నీ ఫోన్ కనెక్ట్ అవ్వట్లేదు? నాదా? వర్షం పడుతుందిగా. మా ఇంటి పక్కన ఒక ఆయన చనిపోయాడు. నాకు ఒక బ్యాడ్ డ్రీమ్ వచ్చింది, భయమేస్తుంది. ఒక ఫేవర్ చేస్తావా? ఏంటి? నాతో ఇప్పుడు కాసేపు ఫోన్లో మాట్లాడు. నువ్వు ఇంట్లో నేను ఒక్కదానే ఉన్నా. అమ్మ నాన్న అక్కడ ఏర్పాట్లు చూడడానికి వెళ్ళారు. ఒక నిమిషం లైన్లో ఉండు, బయటికి వస్తున్నా. హలో హలో, పడుకున్నావా జీనా? జీనా, ఏమైంది? ఏం లేదు. రాహుల్ గుర్తొచ్చాడా? ఇంట్లో ఏమైనా ప్రాబ్లం అయిందా? చెప్పు. నేను అమ్మతో కొంచెం గొడవపడ్డాను. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. దానికి తోడు నైట్ కలొకటి. నిద్ర కూడా సరిగ్గా పోలేదు. 2 రోజులుగా నేను ఏం తినలేదు, తాగలేదు. నన్నెవరూ పట్టించుకోవట్లేదు. జీనా, ఒకసారి నాతో రా. ఎక్కడికి రా, చెప్తా. థ్యాంక్ యూ. వేడిగా ఉందా? ఎవరి మీద కోపం ఫుడ్ మీద చూపించకు. ఏంటి చూస్తున్నావు? థ్యాంక్ యూ. సార్, ఇంకేమైనా కావాలా? ఏమైనా తింటావా? వద్దు. అంతే. ఓకే సార్. రేపు నీ బర్త్డే కదా, ఏం ప్లానింగ్ చేస్తున్నావేంటి? బర్త్డే అని నీకెలా? రేపు కేక్ కట్ చేస్తావా? లేదు, ఇలాంటివన్నీ నాకేం ఇష్టం ఉండదు. మనం మళ్ళీ కలిసాక ఇది నీ ఫస్ట్ బర్త్డే. రేపు ఇంటికి రా. ఓకే. హ్యాండ్ వాష్ చేసుకుని వస్తా. ఇంకా 2 రౌండ్సేలే, అయిపోవచ్చింది. ఓ జీసస్, నువ్వు శిలువ మీద కూడా ఇంత బాధ అనుభవించకపోయిండొచ్చు. అమ్మా స్వీటీ, ఇప్పుడు ఈ గ్రౌండ్ అంతా నేను మోకాల మీద నడవడం అవసరమా? నువ్వు ఇలా నడిస్తేనే మన ఇద్దరి పెళ్లి జరుగుతుందంట. సో మన మధ్య గొడవలు, బ్రేకప్స్ అలాంటివి ఏం రావంట. కరెక్టే అమ్మా, కానీ మనం అప్పుడే ఇంకా పెళ్లి చేసుకుని అంత ప్రేమించుకోలేదు కదా. ఇలా నడిపిస్తున్నావు, రేపు నేను టాయిలెట్కి కూడా వెళ్ళలేనేమో.
ఒక మగ్గు తీసుకొచ్చి నేనే పోపిస్తానులే గాని మూసుకొన్నాడు. అనవసరంగా దీన్ని తగులుకున్నా. టైంకి వచ్చా మావా. హే ఎక్కడికి వెళ్తున్నావు? ఆడు నా ఫ్రెండ్ మనోజ్. వాడికి అర్జెంట్ పని మీద కలవడానికి వచ్చాడు, కలిసేసి వస్తా. అలానే వెళ్ళిపోయావంటే అస్సలు బాగో చెప్తున్నా. అలాగే. రేయ్ ఏం చేస్తున్నావు? ఎవరా అమ్మాయి? అది నేను తర్వాత చెప్తా, ఇప్పుడు నన్ను ఏం అడగకరా ప్లీజ్. ఇరుక్కుపోయినరా మనోజ్. ఒక మూమెంట్లో ఇద్దరం కలిసాం. ఇలా కలిసామో లేదో అలా కడుపు వచ్చిందిరా. నా గోల్డ్ చైన్ అమ్మి దాన్ని కడుపు తీయించా. అరే ఒక మాట, నీ బైక్ కేస్ కావాలి. జీనా నా బర్త్డేకి వాళ్ళ ఇంటికి రమ్మంది. ఇలా నా బర్త్డేకి ఎప్పుడైనా పిలిచావురా అప్పు? కనీసం నా బర్త్డే డేట్ కూడా గుర్తులేదురా నీకు. నేను వెళ్ళొస్తా మరి. రే ఒక మాట, నువ్వు తిరిగి వచ్చేటప్పుడు నీ గుండెల్లో తన మనసుని బందీ చేసుకొని తీసుకొచ్చేయి. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ ఉంది, నువ్వేం కొట్టేద్దులే. ఓకే. నైట్ త్వరగా రా. నేను ప్లాన్ చేశా. మధురా వైన్స్ టేబుల్ నెంబర్ 2. అమ్రోస్ ఇంకొచ్చేయ్. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్. యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్, అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 89851 89851. హ్యాపీ బర్త్డే. ఏమైంది? ఏంటి అలా ఉన్నావు? రా కేక్ కట్ చేద్దాం. మమ్మీ డాడీ ఎక్కడికి వెళ్ళారు? ఒక పెళ్ళుంటే వెళ్ళారు. అవునా? మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఈవినింగ్ వచ్చేస్తారు. సరేరా కేక్ కట్ చేయి. కష్టపడి నేనే ప్రిపేర్ చేశా. నవ్వు. చిన్న కేక్ అని ఏమనుకోకు. ఎందుకు నాకు బేకరీలో కొనాలనిపించలేదు. నాకు నేనే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా. ఎందుకంటే ఈ బర్త్డే నీకు స్పెషల్గా ఉండాలని. బర్త్డే రోజు కూడా ఏంటి గడ్డం? కానీ బాగున్నావు. నీకోటి చెప్పాలి. నీకోసం ఫ్రాన్స్ స్టాటస్ చేసా. హోటల్లో చేసినట్టే వచ్చింది. టేస్ట్ బాగుంది. కలిసి తిందాం. ఫస్ట్ రా తిందాం. నువ్వే చేసావా? అవును. ఎందుకు 2 బౌల్స్? ఏదో తెచ్చాలే. చిన్నప్పుడు మనం ఒకే ప్లేట్లో తినేవాళ్ళం. ఏదో తెచ్చాలే అని చెప్పాను కదా. రా తిందు, కూర్చో. నాకు నువ్వు దూరం అవుతున్నావు అనిపిస్తుంది. నువ్వు మళ్ళీ అలాగే మాట్లాడుతున్నావు. నేను నీకేం చెప్పలేను. కొంచెమైనా టేస్ట్ చేయి మనోజ్. చాలా కష్టపడి చేశాను నీకోసం. నీకు తెలుసా, నేను క్లాస్లో జాయిన్ అయ్యని చెప్పాను కదా. నీకు ఒక చూపిస్తా. ఇక్కడే ఉండు. 2 minutes వెయిట్. టూ మినిట్స్ అక్కడే ఉండమని చెప్పాను కదా. కొంచెం పర్సనల్స్ ఉన్నాయి. నా దగ్గర పర్సనల్సా? అర్థం చేసుకో. అండ్ రూమ్ కూడా చాలా డర్టీగా ఉంది. నేను తీసుకొస్తా. కాసేపు అక్కడ కూర్చో. అంటే నేను రావద్దంటావు అంతేనా? చెప్పాను కదా కొంచెం పర్సనల్స్ అని. ఎందుకు ఇలా విసిగిస్తున్నావు? సో ఈరోజు ఇన్సల్ట్ చేయడానికి నన్ను పిలిచావన్నమాట. కొంచెం అర్థం చేసుకో. ఇందులో ఇన్సల్ట్ ఏమైనా ఉందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. చాలు, అనవసరంగా వచ్చి మాటలు పడుతున్నా. నాకు ఇలా కావాల్సిందే. థ్యాంక్స్, నేను వెళ్తున్నా. ఏ ఆగు మనోజ్, చెప్పేది విను. ఐఎమ్ సారీ. నీ నా ఉద్దేశంతో అనలేదు. మనోజ్ ప్లీజ్ ఒకసారి ఆగు. ఐఎమ్ సారీ ప్లీజ్.
ఎలా ఉంది వాడికి? బానే ఉన్నాడులే, వెళ్ళి చూడు. ఓ ఫ్రూటీ తాగుతున్నావా? తాగు తాగు. కొంచెం బ్లడ్ పోయింది. మీ బ్లడ్ రిపోర్ట్స్ గంటలో వస్తాయి. డాక్టర్ గారు వచ్చి చెక్ చేస్తారు. పోయినసారి గోలగోల చేసావు, ఎప్పుడు ఏదో ఒకటి చేసుకోకుండా ఉండవా? ఏం చేస్తుంటావు నువ్వు అసలు? అంటే మీలాంటి వాళ్ళందరికీ శాంతి ప్రేమలు పంచుతుంటాడు. బక్కోడివే గాని ఒంట్లో ఎటకారం చాలా ఉందే. ఏదో ఒక రోజు నీ గర్ల్ ఫ్రెండ్ వదిలేసేలాగా సూది పొడిస్తా. దేనికి పనికి రాకుండా పోతావు అప్పుడు. బైక్ ఎలా ఉందిరా? ఇప్పుడు నాకంటే బైకే ఎక్కువ. సర్లే, ప్రతి ఒక్కరికి లైఫ్లో బ్యాడ్ డేస్ వస్తూ ఉంటాయి. నీకు కూడా ఆ జీనా వల్లే బ్యాడ్ డేస్ వచ్చాయనుకో. హాయ్ అంకుల్, గుడ్ మార్నింగ్. తినడానికి ఏదో తెచ్చారనుకుంటా. మనోజ్, నైట్ ఇక్కడే ఉంటా? వద్దులే నాన్న, వీడు ఉంటాడు. ఎరా, నువ్వు ఉంటావా? ఉంటా అంకుల్, మీరు వెళ్ళండి. ఓ వచ్చావా అంకుల్? తనే జీనా, మీకు గుర్తుంది కదా? ఇప్పుడే అంకుల్కి చెప్తున్నా, ఒక ఫ్రెండ్గా జీనా దొరకడం మన మనోజ్ గారి అదృష్టం అని. ఇంతలో నువ్వే వచ్చేసావు. అంకుల్, మన మనోజ్ గారి బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే అది జీనానే. తెలుసులేరా, నువ్వు జోసెఫ్ కూతురు కదమ్మా. ఫుడ్ ఏమైనా తినేసా అంకుల్, కానీ ఇంకా నేనేం తినలేదు. మనోజ్, నేను వెళ్ళి మీరేమైనా తినడానికి పంపిస్తాను, మీరు మాట్లాడుతూ ఉండండి. అంకుల్, నాకు మాత్రం తందూరి చికెన్. అరే మళ్ళీ తొందరపడి ఏదో మాట చెప్పగానే కరిగిపోకు. అరే ఉండరా నువ్వు కూడా. మీరు మాట్లాడుకోండి సిస్టర్, నేను వెళ్ళిపోతా. ఇప్పుడు ఎలా ఉంది? నొప్పిగా ఉందా? నొప్పి అస్సలు లేదు, హిమాలయాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది. నిన్ను జరిగిన దానికి సారీ. నువ్వు సారీ కూడా చెప్తావా? నీకు ఆల్రెడీ చెప్పా, నాకు కొంచెం టైం ఇవ్వని. నేను కూడా డిసైడ్ చేసుకోవాలి కదా నాకెవరు కావాలో అని. ఇంకెప్పుడు చెప్తావు? ఈ మంత్లో. అది నువ్వెప్పుడు అడుగుతుంటావు కదా, నా ప్రేమ ఎప్పుడు మొదలైంది, నేను ఎందుకు ఇష్టమో అని. మొదటిసారి నిన్ను చూసిన క్షణం ఐవాన్ చర్చ్ మధ్యాహ్నం. పద్మజ మేడం క్లాస్లో చూసా. టీచర్, మనోజ్ వాళ్ళ అమ్మగారు లాస్ట్ వీక్ హెల్త్ ఇష్యూతో చనిపోయారు. అలా ఏడుస్తూ ఆ క్షణం నువ్వు చెప్పిన ఆ మాటకి నిన్ను చూడడం మొదలుపెట్టాను. ఆ రోజు నా కంటికి నువ్వు ఒక అద్భుతంలా కనిపించావు. స్కూల్ అయిపోయాక నువ్వు వెళ్ళేటప్పుడు బస్సులో నిన్ను ఫాలో అయ్యేవాడిని. నీకు బొమ్మలు వేయడం అంటే ఇష్టమని తెలుసుకొని నువ్వు గోడల మీద వేసేటప్పుడు వెనక నుంచి చూసేవాడిని. అప్పుడు నీ మొహంలో సంతోషాన్ని చూసి నేను హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. నీకు తెలియకుండా ప్రతిరోజు నిన్ను చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఇవన్నీ నువ్వెప్పుడు గమనించావు? నాకు తెలిసి ఇవన్నీ నేను చేశానని, కానీ నువ్వు చెప్తుంటే అన్నీ గుర్తొస్తున్నాయి. మరి చిన్నప్పుడే నాకు ఇవన్నీ ఎందుకు చెప్పలేదు? నాకు చిన్నప్పుడు చాలా భయంగా ఉండేది. మీ నాన్నని చూస్తుంటే నాకెందుకో రౌడీలా అనిపించేవాడు. 4 years తర్వాత నువ్వు చెన్నై వెళ్ళిపోయావు. ఓకే, మరి నేను వెళ్ళనా? మనోజ్, నేను చెప్పాను కదా నువ్వంటే కూడా నాకు ఇష్టమని. ఇంకా నాకు కూడా నువ్వు చెప్తుంటే నీ ప్రేమేంటో నాకు అర్థమవుతుంది. ఆ రోజు నువ్వు అడిగావు కదా నీకు నేను కరెక్టా అని. నిన్ను వద్దనుకోవడానికి ఎవరూ కూడా ఏం రీజన్స్ చెప్పలేరు. కొంచెం వెయిట్ చేస్తావా? నేను ఇంక వెళ్తాను.
మన ప్రేమకి మీ నాన్న వాళ్ళు ఒప్పుకోకపోతే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి? మనం లేచిపోదామా? తాగేవా? ఆలోచించుకో. జీనా, ఆ రాహుల్ నీతో గొడవ పడ్డాడని చెప్పావు కదా, అతన్ని వదిలేసి నేను నిన్ను బాగా చూసుకుంటా. జీనా ఆగు, నేనేమైనా తప్పుగా మాట్లాడితే అది నువ్వు నాకు దక్కనన్న స్వార్థంతోనే. మనోజ్, నాకు కోపం వస్తుంది, వెళ్ళిపో. చూడు మనోజ్, రేపు పొద్దున అత్తయ్య కొడుకు పెళ్ళికి మన ఇద్దరం బయలుదేరుతున్నాం. నాన్న ఒక నిమిషం కారాపు, నేను వేరే వాళ్ళని కలిసేది ఉంది. అరే, జీనాక రాహుల్ని వదిలేయమని చెప్పా. సూపర్ రా, చాలా లేట్ చేసావు, ఎప్పుడు చెప్పాల్సి ఉండే. జీనా, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు అని తెలుసు. మనోజ్, ఇలా బిహేవ్ చేసేది నువ్వేనా? ఒకసారి చెప్తే అర్థం కదా నాకు పెళ్లి సెట్ అయిందని. హలో హలో, నీకేం కావాలి? ప్లీజ్ ఫోన్ కట్ చేయకు. నేను నిన్నొకటి అడగాలి. ఏంటి? మా నాన్నని మీ ఇంటికి పంపనా? ఎందుకు? మన పెళ్లి గురించి. జీనా, అటు పట్టుకో. మనోజ్, నేను బిజీగా ఉన్నా, ఫోన్ పెట్టే. వాడికి రావడం కుదరట్లేదంటమ్మా, నేను ఒక్కనే వస్తానులే. నా ఫోన్ ఎందుకు తీసావు? అత్తయ్యరా నిన్ను పెళ్ళికి రమ్మని చెప్పడానికి చేసింది. రేయ్, ఆ అమ్మాయి జీనాతో నీకేమైనా గొడవైందా? నేను చెప్పానా గొడవైందని? అత్తయ్య చేసినా కానీ నువ్వు ఫోన్ టచ్ చేయకు. లేచాక చెప్పలేవా? కొంచెం నోరు తగ్గించుకో, పక్కన వాళ్ళకి వినబడుతుంది. వినబడితే ఏంటి? నీ వల్ల చిన్నప్పుడే అమ్మని కోల్పోయింది చాలు, ఇంకేం వద్దు. ఇంకోసారి నా విషయాలు పట్టించుకుంటే అస్సలు బాగో చెప్తున్నా. నీ విషయాలేంట్రా, ఏం మాట్లాడుతున్నావు? నాకు తెలియదు మరి, నువ్వు చెప్పి ఎలా మాట్లాడాలో. నీ వల్ల నాకు కొంచెం కూడా ఫ్రీడమ్ లేదు ఇంట్లో. నా చిన్నప్పటి నుంచి నువ్వు అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్పి నువ్వేం చేసావు? నన్ను ఒంటరివాణ్ణి చేసావు. అమ్మ చనిపోయింది నీ వల్లే. ఏంట్రా, చిన్నప్పటి నుంచి నీకేమన్నా తక్కువ చేశానా? మీ అమ్మ చనిపోయిన తర్వాత నేను అన్నీ వదిలేసా. ఇప్పుడు నీ ఎక్స్ప్లెనేషన్స్ ఏం అవసరం లేదు. అమ్మే ఉంటే ఇవాళ నా లైఫ్ ఇంత నీచంగా అయ్యేదే కాదు. నేను పోతున్నా. నీ కడుపున పుట్టడం నా కర్మ. హలో హలో మనోజ్, నేను ప్రశాంత్ని. ఎక్కడున్నావు ఇప్పుడు? అరే బండి తీరా, వెళ్దాం. ఎక్కడికి? జీనాకు పెళ్లి చూపులంట. అవునా? తీరా, వెళ్దాం పద. రే, మనల్ని రెడీ చేయరా.
దేవుడా ఏం గొడవలు అవ్వకుండా చూడు. అదండి బావగారు. ఇంకేంటి రాహుల్, అంతా ఓకే కదా? జీనా ఎక్కడా? లోపలే ఉంది. జీనా, మనోజ్ వచ్చాడు. మనోజ్ అని జీనా వాళ్ళ ఫ్రెండ్ బావగారు. హలో తాతగారు, ఎలా ఉన్నారు? తిన్నారా? 3 నెలలు అయింది, నాకేం చెప్పలేదే. జీనా, ఆంటీ జీనా ఎక్కడా? లోపలే ఉంది. జీనా, జీనా. ఏం జరుగుతుంది ఇక్కడ? ఒకసారి మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం. మాట్లాడుకోవడాలు ఇప్పుడేం లేవు. ప్రశాంత్ నాకు ఫోన్ చేశాడు నీకు పెళ్లి చూపులని. ఇట్స్ టైమ్ టు గో. నేను బిజీగా ఉన్నానని చెప్పాను కదా, ఎందుకు ఇంటికి వచ్చి డిస్టర్బ్ నా చేస్తున్నావు? ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లే? అసలు నేనేం తప్పు చేశా? చిన్న రాయేలే, మొహం గడుకో, వెళ్ళిపోతుంది. ఈ రోజు నువ్వు ఆన్సర్ చెప్పకుండా నేను పోను. నీకన్నీ తర్వాత నేను కాల్ చేసి చెప్తా, ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటమ్మా ప్రాబ్లమా? చుట్టాలు వచ్చారు, తర్వాత రా మనోజ్. నువ్వేంటి ఇక్కడ? నాది సేమ్ క్వశ్చన్. ఇలా కొన్నిసార్లు ఇరుక్కుపోవాల్సి వస్తుంది. యూ బ్లాక్డ్ మై నంబర్ రైట్? అది ఆ సిమ్ ఇరిగిపోయింది. ఇంకో నంబర్ నుంచి చేయొచ్చుగా. లాస్ట్ వీక్ నా ఫోన్ ఎలకల కొరికి చాలా డ్యామేజ్ చేసాయి. అవాయిడ్ చేస్తున్నావని తెలుసు. చేస్తున్నా. ఇప్పుడేంటి నీకు ఆశ తెలియాలా? నువ్వు ఫస్ట్ నాతో రా. వదలరా, వదలు, నా కూతురు చేయదు. వదలరా. రాహుల్, రాహుల్ ప్లీజ్ వదిలే. ప్లీజ్ రాహుల్, 10 minutes నేను మాట్లాడొస్తా. రాహుల్ వీడా? నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా, వెళ్ళొస్తా, బాయ్. రాహుల్ వాడిని బయటకు పంపించాయి. బయటికి నడువురా, నడు. ఇక్కడ ఫంక్షన్ చేసుకుంటుంటే నువ్వెవడరా మధ్యలో వచ్చి గొడవ చేస్తా? మీరు కూర్చోండి బాబు. జీనా కావాలరా నీకు? సిగ్గులేదురా వాడుకొని వదిలేయడానికి? థ్యాంక్ యూ, నేను మళ్ళీ కలుస్తా. జీనా చెప్పు, వినేం చేద్దాం? నా కళ్ళ ముందే నా కూతురు లాక్కెళ్తావరా? నరికి పోగులు పెడతాను నా కొడకా. మీరు లోపలికి వెళ్ళండి. ఇంకోసారి నా ఇంటి కాంపౌండ్ లో కనిపిస్తే నరికేస్తా. అంకుల్ని తీసుకెళ్ళండి. ప్లీజ్ ఆగండి. ఆంటీ కొన్ని వాటర్ తెచ్చేయండి. వచ్చిన వాళ్ళందరూ చూస్తున్నారు. అంకుల్ ముందు ప్లీజ్. మీరు కాసేపు లోపలికి జీనా వెళ్ళండి. నాకంతా చెప్పింది, నేను తనతో మాట్లాడతా. అందరు లోపలికి వెళ్ళండి. ఏం జరుగుతుందో నాకు అస్సలు అర్థం ఆంటీ కావట్లేదు. వెళ్ళండి, పర్లేదు. మనోజ్ ఇలా చేస్తాడు please. అనుకోలేదండి. వెళ్ళండి. ఏదో చిన్నప్పటి ఫ్రెండ్షిప్, వాడేదో ప్రేమ అనుకున్నాడు. వాడిని మీరు ముందే కంట్రోల్లో పెట్టాల్సింది. ఇప్పుడు చూడండి ఏమైందో. జీనా, ఏం జరుగుతుంది? జీనా, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేనేమైనా తప్పు చేశానా? నువ్వు లేకుండా నేను బతకలేను. నన్ను ఇలా వదిలేకు జీనా. నేను నేను చిన్నప్పటి నుంచి లవ్ చేశా. మా అమ్మలా అనుకున్నా. నా దగ్గర డబ్బు లేదని నన్ను వదిలేస్తావా? అదే నా ప్రాబ్లం. మనోజ్ ఇప్పుడు అదంతా నీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. మరి నా మీద ఎందుకు అంత ప్రేమ చూపించావు? అది టైం పాసా? నా అంతటి నేను పోతున్నా. మళ్ళీ నా లైఫ్లోకి నువ్వు ఎందుకు వచ్చావు? డబ్బే అసలు ప్రాబ్లం అయితే నేను సంపాదిస్తా. ఇందుకే నీకెవరు ఫ్రెండ్స్ లేరు. ఏంటి డబ్బనేదో మాట్లాడుతున్నావు? జీవితంలో ప్రేమ ఒకటే ఉంటే అదే సరిపోద్ది అనుకుంటున్నావా? ఒక హగ్గిస్తే అదే ప్రేమను ఫిక్స్ అయిపోతావా? అంకుల్ ప్లీజ్ పదండి. జీనా ప్లీజ్ ఇలా మాట్లాడుకు. ఏం చూసి నిన్ను ప్రేమించాలి? నీ ప్రేమతో నాకేమైనా వచ్చిందా? నా లైఫ్ నన్ను ఇలా బ్రతకనివ్వు. నువ్వు అక్కడ ఏం చేసావో తెలుసా నీకు? ఒక ప్రేమే కాదు, అవతల వాళ్ళ స్థాయి కూడా తెలుసుకోవాలి. ఏంటి జీనా, నువ్వేనా ఇలా నాతో మాట్లాడేది? నేను మా నాన్నతో గొడవ పెట్టుకొని నీ దగ్గరికి వచ్చాను. మీ నాన్న గురించి తెలిస్తే మా వాళ్ళకి మర్యాదలే ఉండవు. మీ అమ్మగారు ఎలా చనిపోయారంటే ఏం చెప్తావు? మీ నాన్న అఫైర్ వల్లే చనిపోయారంటావా? ప్లీజ్ మనోజ్, నీకు నాకు సెట్ కాదు. అవును, నేను నీతో తిరిగాను, బట్ గత కొద్ది రోజులుగా చూసావుగా, నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్ లేదు. నన్ను వదిలే. పెళ్ళైనా ఇష్టం లేకుండా ఉండలేం. ఇష్టం లేకుండా ఉండమంటావా? ఇక నాకు మొహం చూపించుకో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇంకా లైఫ్లో నేనెప్పుడూ నీ మొహం కూడా చూడాలనుకోవట్లేదు. మనోజ్, నేనేం చచ్చిపోనులే జీనా.
ఇక నాకు మొహం చూపించకు, వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇంకా లైఫ్లో నేను ఎప్పుడూ నీ మొహం కూడా చూడాలనుకోవట్లేదు. ఏమైంది నాన్న? నాన్న ఒకసారి నిన్ను హక్ చేసుకోనా? సారీ నాన్న, జీనాతో ఏమైనా గొడవైందా? సారీ నాన్న, నిన్నింత చాలా బాధ పెట్టాను. నువ్వే కదా. ఆమెన్. జనరల్గా పక్క రాష్ట్రానికి వెళ్తేనో గిఫ్ట్ తీసుకొస్తారు. నువ్వు గల్ఫ్కి పోయావు, సిగ్గుండాలి. వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురావాలని తెలీదారా? గిఫ్ట్లు ఇక్కడ ఇస్తే బాగోదురా, తీసుకొచ్చాలే, ఇంట్లో ఉన్నాయి. అబ్బా నమ్మినా. ఈ శారీలో చాలా బాగున్నావు. రే, ఆ ప్రశాంత్ గడి వైఫ్తో వచ్చాడురా. హాయ్. నేను కన్ఫెషనల్కి వెళ్తున్నా, నువ్వు వస్తావా? అరే, నాకు కూడా గల్ఫ్ వీసా వచ్చేందుకు నేను రాను, నువ్వు వెళ్ళమ్మా. రాహుల్ చూడు. మనోజ్, హాయ్ మనోజ్, ఎలా ఉన్నావు? యా గుడ్. ఇంకా నువ్వు పెళ్లి చేసుకోలేదా? ఈ 3 years గల్ఫ్కి వెళ్ళా, అందుకే. ఓ ఓకే ఓకే, తనకు నా మీద కోపం పోయింది. సరే, నాకు చిన్న పని ఉంది, నేను వెళ్ళొస్తా. ఓకే బాయ్. ఏంటి సడన్ గా గల్ఫ్కి వెళ్ళిపోయావు? అది నీ వల్ల అయితే కాదులే, నమ్మావు కదా, నీ వల్లే. నా మీద కోపం పోయినట్టేనా? కోపం ఎందుకు, నీకేం కావాలో తెలిసిందిగా. ఫస్ట్లో కొంచెం కోపం వచ్చింది, ఆ తర్వాత లైఫ్ ఏంటో తెలుసుకున్నా, కొన్ని డబ్బులు సంపాదించా. నువ్వు చాలా మారిపోయావు, గడ్డం మాత్రం అలాగే ఉంచావు.
నువ్వంటే నాకు అప్పుడు ఇష్టమే, ఇప్పుడు ఇష్టమే. కానీ ఆ రోజు కొన్ని ప్రెషర్స్ వల్ల ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. పర్లేదు, నేను అర్థం చేసుకున్నా. వెళ్తా ఇంకా. హా. ఆ క్షణం మా మనోజ్ గడు నాకు చాలా గొప్పగా కనిపించాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని చంపేసే ఈ రోజుల్లో వీడు మాత్రం జీనాని చిరునవ్వుతో పలకరించాడు. నాకైతే అది సాధారణమైన విషయంలో అనిపించలేదు. ఏవండి, ఏమనుకోకపోతే నాకు ఒక జాబ్ కావాలి. మేము ఈ ఊరికి కొత్తగా వచ్చాం. నాకే సరైన జాబ్ లేక కెరియర్ వేస్ట్ చేసుకుని 3 years గల్ఫ్కి వెళ్ళి మొన్నే వచ్చా. మీరు చాలా నిజాయితీగా చెప్పారు. టెన్షన్ పడకండి, ఫ్రెండ్స్కి చెప్పి నేను కనుక్కుంటా. జాబ్ కోసం అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నీ పేరేంటి? ఏం చేస్తుంటావు? మనోజ్, ఐటీ జాబ్. ఓ, నీ పేరు? రెజినా. స్టడీ? మైసూర్లో బీటెక్ కంప్లీట్ చేశా. నీకు మ్యారేజ్ అయిందా? నిజంగా చెప్పాలంటే నా గర్ల్ ఫ్రెండ్కి నా గడ్డం నచ్చలేదంట, వదిలేసింది. ఓ, దట్ వాస్ క్రేజీ. కానీ నాకు మీ గడ్డం చాలా నచ్చింది. ఫైనల్గా మా మనోజ్ గారి లైఫ్ నుండి జీనా పోయినందుకు రెజినా వచ్చిందే.